When Jesus was ascending up to heaven, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఆరోహణమై వెళ్ళేటప్పుడు, just before he went up, ఆయన ఆరోహణమై వెళ్ళే ముందు he told his disciples like this in Matthew 28. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో తన శిష్యులతో ఈ మాటలు చెప్పారు ప్రభువు. This is called the Great Commission that he gave to them. వారికి ఇవ్వబడిన గొప్ప పరిచర్య అనేది పిలువబడుతుంది. It's very important to read what he said. ఆయన ఏమైతే చెప్పాడో దాన్ని చదవటం ఎంత Matthew ప్రాముఖ్యమైనది. 28 verses 18 to 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. He said, all authority has been given to me in heaven and on earth. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. That is a very important truth that we must never forget. దీన్ని మనం మర్చిపోకూడదు ఎప్పటికీ. ఇది ఎంతో ప్రాముఖ్యమైన సత్యం. That is like the foundation on which the next things are set. ఈ పునాది మీదే తర్వాత విషయాలు చెప్పబడ్డాయి. Then he said, now go therefore. కాబట్టి మీరు వెళ్ళండి. What does therefore mean? కాబట్టి అంటే ఏంటి? Therefore means because I have all authority in heaven and earth, then you go. పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళండి. And make disciples. శిష్యులుగా చేయండి. So that is where we have got this commission to make disciples in all nations. ఆ విధంగా సమస్త దేశాల్లోని వారందరినీ మనం శిష్యులుగా చేయాలని పిలువబడ్డాం. And not only make disciples, baptize them in the name of Father, Son and Holy Spirit. శిష్యులుగా చేయటం మాత్రమే కాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వాలి. God is a Trinity. దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు. That is difficult for our human mind to understand. మానవులంగా మన మనస్సులకు అర్థం కావటం అది కష్టం. That's because we are human. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. See, the Bible says, I'll show you a verse in 1 Thessalonians 5. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో బైబిల్ ఈ విధంగా చెప్తుంది. We know that God made man in his image. దేవుడు మానవుణ్ణి తన స్వరూపము చొప్పున చేశాడని మనకు తెలుసు. So, since God is three persons in one God, దేవుడు త్రియేక దేవుడు కాబట్టి, that means there are three persons, అంటే వాళ్ళు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు but one God. కానీ ఒకటే దేవుడు. And so, in 1 Thessalonians 5:23, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5:23 మనం we చూసినట్లయితే read in the middle of that verse ఆ that మధ్యలో మనం చదువుతాం, man is also three parts: spirit, soul and body. మానవుల్లో కూడా 3 భాగాలు ఉన్నాయి, ఆత్మ, ప్రాణము, శరీరము. That is what we are. మనము మానవులంగా ఆ విధంగా ఉన్నాం. But we are one man, one woman. ఒక్క పురుషుడు ఒక స్త్రీగా ఉన్నాం. But even though we are one, we are spirit, soul and body. మనం ఒక్కరమే అయినా అందులో ఆత్మ, ప్రాణము, శరీరము 3 ఉన్నాయి. Our body is what we can see. దేహము మనం చూసేది. Our soul is our thinking and our feeling. మన ప్రాణము అంటే మన ఆలోచనలు, మన భావోద్వేగాలు. And then our spirit is our conscience. మన ఆత్మ అంటే మన మనస్సాక్షి. Dogs and all animals don't have a spirit. జంతువులకి, కుక్కలకి వాటికి ఆత్మలు ఉండవు. They have body, వాటికి శరీరాలు ఉంటాయి, they have mind, వాటికి మనసులు కూడా ఉంటాయి. they have feelings also. Dogs also have some feelings, కుక్కలకు కూడా కొన్ని భావాలు ఉంటాయి, but they don't have a conscience. కానీ వాటికి మనస్సాక్షి ఉండదు. But human beings have a conscience. Even if they're a child, they have a conscience. కానీ మానవులంగా మన మనస్సాక్షిని కలిగి ఉంటాం. చిన్న బిడ్డలకు కూడా మనస్సాక్షి ఉంటుంది. So we can say man has got three parts. మానవుల్లో 3 భాగాలు ఉన్నాయి. Now if you try to explain to a dog, ఒక కుక్కకి మీరు దీన్ని అర్థం చేసుకునేట్టు చెప్పాలంటే, I want to explain to you, dog, that man has got three parts. ఒక కుక్క మానవుల్లో 3 భాగాలు ఉంటాయి. Dog can't understand. కుక్కకు అర్థం కాదు అది. Because dog's intelligence is low level. కుక్క వివేకం అనేది మనతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. Man is so much higher. Dog cannot understand a man. కుక్క కంటే మానవుని యొక్క తెలివితేటలు ఎంతో ఉన్నతమైన ఉంటాయి కాబట్టి కుక్కకు అర్థం కాదు అది. Even your son can understand if we explain this to him. దీన్ని నీ కుమారునికి చెప్పినా కానీ అర్థం అవుతుంది. Because he's a human being. ఎందుకంటే అతడు మానవుడే కాబట్టి. In the same way, అదే విధంగా the dog is here and man is here. కుక్క ఏమో తెలివితేటలు ఈ విధంగా ఉన్నాయి, మానవుని తెలివితేటలు ఈ విధంగా ఉన్నాయి. God is so much higher. కానీ దేవుడైతే ఇంకా ఎంతో ఉన్నతంగా ఉన్నవాడు. So if a dog cannot understand a man, how can man understand God? ఒక కుక్క మానవుడిని అర్థం చేసుకోలేకపోతే మరి మానవుడు మరి దేవుడిని ఏ విధంగా అర్థం చేసుకోగలడు? So when God says he's three persons but one God,
దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు కానీ ఒక్కడే దేవుడు అని ఆయన చెప్పినప్పుడు our mind cannot understand how three persons and one God. మన బుద్ధితో మనం అర్థం చేసుకోలే ముగ్గురు వ్యక్తులు ఏంటి ఒక్కడే ఏంటి, Father, Son and Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు. I'll tell you, I don't try to understand it. నేను దాన్ని అర్థం చేసుకోవటానికి ఎప్పుడు ప్రయత్నించలేదు, I just believe it. నేను దాన్ని నమ్మాను అంతే. See, we don't have to understand everything that we experience. మనం అనుభవించే వాటన్నిటిని మనం అర్థం చేసుకోవాలనేమీ లేదు. For example, the way our food is digested. ఉదాహరణకి మనం తిన్న ఆహారం ఏ విధంగా జీర్ణం అవుతుంది, I don't understand it. నిజంగా నాకైతే అర్థం కాలేదు, But it works. కానీ మొత్తానికైతే అది పనిచేస్తుంది. My food is digested. నేను తిన్న ఆహారం అయితే జీర్ణం అవుతుంది. You don't have to understand it for it to be digested. అది నిజంగా జీర్ణం అవ్వాలంటే నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరమే లేదు. I think most of you also don't understand how your food is నాకు digested. తెలిసి మీలో కూడా చాలా మందికి అది అర్థం కాలేదు, మీరు తిన్న ఆహారం ఏ విధంగా జీర్ణం అవుతుందో. But we can experience many things without understanding. కానీ దాన్ని అనుభవిస్తున్నాం, మనకు అర్థం కాకుండానే చాలా విషయాలు మనం అనుభవిస్తున్నాం. So when people say you explain the Trinity, I say I can't explain it. త్రిత్వం గురించి వివరించండి అని ప్రజలు మనల్ని అడిగినప్పుడు నేను చెప్పలేను వాళ్ళకి, Because you have to be like God to understand it. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు దేవుని వంటి వాడు కావాలి. And I say like a dog cannot understand a man, man cannot fully understand God. ఒక కుక్క మానవుడిని ఏ విధంగా అర్థం చేసుకోలేదో దేవుణ్ణి కూడా మానవుడు సంపూర్ణంగా అర్థం చేసుకోలేడు. But a dog can understand that my master loves me. కానీ కుక్కకి ఒక విషయం తెలుసు, అదేంటంటే నా యజమానుడు నన్ను ఎంతగానో And ప్రేమిస్తున్నాడు, my master will always give me some food to eat. నా యజమానుడు తినడానికి తిండి పెడతాడు నాకు. And we can also understand God loves us. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మాత్రం మనం అర్థం He will చేసుకోవచ్చు, provide all our need. మన అవసరాలన్నిటిని ఆయన తీరుస్తాడని. Now the reason I say this నేను ఎందుకు చెప్తున్నానంటే దీన్ని, is because there are some groups, some Pentecostal groups that teach that there is only one person in God. ఎందుకంటే కొంతమంది పెంతెకోస్తులు అలాంటి గుంపులు వారు ఏం చెప్తారంటే దేవుడు ఒక్క వ్యక్తే అని చెప్తారు, They preach about Jesus only. యేసుక్రీస్తు మాత్రమే అని చెప్తారు, And they baptize in the name of Jesus only. యేసు నామంలో మాత్రమే వారు బాప్తిజం ఇస్తారు. But that is denying the Trinity. అది త్రిత్వాన్ని వాళ్ళు అంగీకరించినట్టు తిరస్కరిస్తున్నారు. That is a serious sin. అది ఎంతో తీవ్రమైన పాపం. To say there is no Father, no Holy Spirit, only Jesus. ఆ తండ్రి లేడు, పరిశుద్ధాత్మ లేడు, కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. So when somebody comes to our church and says they were baptized in the name of Jesus, ఎవరైనా మన సంఘానికి వచ్చి యేసు నామంలోనే వాళ్ళు బాప్తిజం తీసుకున్నారని చెప్తే, then I say, brother, you have unconsciously, unknowingly denied the Father and the Holy Spirit. సహోదరుడా, నీకు తెలియకుండానే నువ్వు తండ్రిని పరిశుద్ధాత్మని తిరస్కరించావు, So I have to baptize you again కాబట్టి మరలా నేను నీకు బాప్తిజం ఇవ్వాలి properly సరిగా, in the name of Father, Son and Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో. Because that is how Jesus commanded here. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అలానే చేయమని ఆజ్ఞాపించారు. So that is how we do it. ఆ విధంగా మనం చేస్తాం. And then after that, దాని తరువాత Matthew 28 verse 20, మత్తయి సువార్త 28:20, after you have made them disciples, వారిని శిష్యులుగా you చేసిన must తర్వాత teach them to obey everything I commanded you. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవాలని వారికి And బోధించండి. if you do that, then I'll be with you till the end of the age. ఆ విధంగా మీరు చేసిన యెడల ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. So that is a promise. I will be with you till the end of the age. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను అనేది వాగ్దానం. I want that promise with me. ఆ వాగ్దానం నాకు కావాలని నేను I కోరుకుంటాను. want that promise in our church. మన సంఘానికి ఆ వాగ్దానం కావాలని కోరుకుంటాను. How to have that promise? మరి ఆ వాగ్దానాన్ని ఎలా కలిగి ఉండగలం? You do these three things. ఈ మూడు విషయాలు మీరు చేయండి. Go and make disciples. శిష్యుల్ని చేయండి. Baptize them in the name of the Father, Son and Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిజం ఇవ్వండి. And teach them to obey everything I command. నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నో వాటిని గైకొనమని బోధించండి. So what if you don't make disciples? మరి మనం శిష్యులుగా చేయకపోతే ఏంటి? You just make a convert who has accepted Christ but is not a disciple. ఆయన క్రీస్తుని అంగీకరించాడు కానీ శిష్యుడిగా లేడు. He's not following Jesus. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించట్లేదు. Then you are not made a disciple. అప్పుడు శిష్యునిగా చేయలేదు నువ్వు ఆ You వ్యక్తిని. just made someone who believes but doesn't want to follow. ఒక వ్యక్తిని నమ్మేటట్లు ప్రభువుని నమ్మేటట్లు ఒక వ్యక్తిని చేసావు కానీ వెంబడించట్లేదు. And you have not taught him to do everything that Jesus commanded. మరి ఆ విధంగా ఉన్నట్లయితే యేసు ప్రభువు ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొన వలన నువ్వు బోధించలేదు. See, I told you about Jesus taught us to overcome anger and to overcome dirty thoughts. కోపాన్ని జయించమని, మురికి తలంపులను జయించమని ప్రభువు మనకి చెప్పాడని నేను చెప్పాను. Forgive others. ఇతరులను క్షమించమని, Love your enemies. నీ శత్రువులను ప్రేమించమని, Speak the truth. ఆ సత్యమని మాట్లాడమని. Now, how many churches are preaching all this? ఎన్ని సంఘాలు వీటిని బోధిస్తున్నాయి?
Just take Matthew 5, 6 and 7, the Sermon on the Mount. కొండ మీద ప్రసంగం మత్తయి 5, 6, 7 అధ్యాయాలను తీసుకున్నట్లయితే Yeah, hardly any church I have come across who's preaching this anywhere in India. భారతదేశంలో కనీసం ఒక్క సంఘమైనా బోధించినట్లు నేను చూడలేదు. So I believe Jesus is not with them. యేసుక్రీస్తు ప్రభు వారితో లేడని నేను నమ్ముతున్నాను. Because it says, only if you teach them to obey everything I command you, then I am with you always. ఎందుకంటే ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించుతున్నా వారిని గైకొనమని మీరు బోధిస్తేనే మీతో నేను ఉంటానన్నాడు. What about somebody who does not teach what everything Jesus taught? మరి యేసు ప్రభు ఆజ్ఞాపించిన సంగతులన్నింటిని బోధించకపోతే ఏంటి? How can they say Jesus is with them? యేసు ప్రభు మాతో ఉన్నాడని వాళ్ళు ఎలా చెప్పగలరు? So I say a church that preaches everything that Jesus taught, Jesus is with them only. యేసు ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని ఏ సంఘం అయితే బోధిస్తుందో ప్రభువు ఆ సంఘముతోనే ఉంటాడు. So if there is some CFC church which does not preach everything Jesus taught, Jesus will not be there. ఏదైనా ఒక సిఎఫ్సి సంఘము యేసు ప్రభు చెప్పిన వాటన్నిటిని బోధించకపోతే ప్రభు అక్కడ ఉండడు. They can say we are CFC church. మేము సిఎఫ్సి సంఘం వాళ్ళు చెప్పుకోవచ్చు. But Jesus is not there. కానీ యేసు ప్రభు అక్కడ లేడు. Why? ఎందుకు? Because they don't preach everything that Jesus taught. ఎందుకంటే యేసు ప్రభు ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని వారు బోధించట్లేదు. If you go to our CFC website, సిఎఫ్సి వెబ్సైట్ కి మీరు వెళ్ళినట్లయితే there is a series of 80 messages. 80 వర్తమానాలు కలిగిన సీడీ ఉంది. It's a video వీడియో అది of half an hour each. ఒక్కొక్కటి అర్ధ గంట ఉంటుంది. It's on our website. వెబ్సైట్ లో ఉంది. 40 hours. 40 గంటలు. Subject is, title of the series is ఆ సీడీ యొక్క series, అంశం that ఏంటంటే all those messages. The title is All That Jesus Taught. యేసు బోధించినదంతయు. And I go through the whole Gospel of Matthew, teaching all that Jesus taught in Matthew. యేసు ప్రభు మత్తయి సువార్తలో ఏదైతే బోధించాడో వాటన్నిటిని నేను వర్తమాన రూపంలో చెప్పాను. See, if you don't teach all that, వాటన్నిటిని మీరు and బోధించినట్లయితే you say Jesus is with our church, యేసు ప్రభు మా సంఘంతో ఉన్నాడు. how? ఎలా? Here it says if you teach everything, then I'll be with you. నేను చెప్పినవన్నీ మీరు బోధిస్తేనే నేను ఉంటానన్నాడు ప్రభు. How can you claim the promise if you don't fulfill the condition? మొదట షరతు నెరవేర్చకుండా వాగ్దానాన్ని ఎలా మీరు అడుగుతారు? That is a very common mistake people make. చాలా అందరూ చేసే తప్పు ఇది సామాన్యంగా. The Bible says, repent and believe in the Lord Jesus and you'll be saved. మీరు మారు మనసు పొంది యేసు యందు విశ్వాసం ఉంచిన యెడల మీరు అప్పుడు రక్షించబడుదురని బైబిల్ చెప్తే, What if you don't repent? మరి నువ్వు మారు మనసు పొందపోతే ఏంటి? Just believe. కేవలం నమ్మితే ఏమవుతుంది? Then you're not saved. నువ్వు రక్షించబడవు. Because you have to repent and believe in order to be saved. ఎందుకంటే నువ్వు మారు మనసు పొంది ఆయన యందు విశ్వాసం ఉంచితేనే నువ్వు That is రక్షించబడతావు. another thing which is not found in many churches. అనేక సంఘాల్లో ఇది కూడా మనకు కనపడదు. They preach believe but not repent. వాళ్ళేమో యేసు నమ్మమని చెప్తారు కానీ మారు మనసు పొందమని చెప్పరు. So then they cannot say that they are saved. వాళ్ళు రక్షించబడ్డారని మరి అప్పుడు చెప్పకూడదు So వాళ్ళు. same way here, అదే విధంగా ఇక్కడ you have to make disciples first మొట్టమొదటి మనం శిష్యులను చేయాలి. and then teach them everything that Jesus ఆ commanded. తర్వాత యేసు ఆజ్ఞాపించినవన్నీ వారికి Then బోధించాలి. Jesus said, I'll be with you always. అప్పుడు మాత్రమే నేను యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. Then we can claim that first promise, all authority in heaven and earth is given to me. అప్పుడు పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడిందనే వాగ్దానాన్ని మనం అడగొచ్చు. Therefore go. కాబట్టి మీరు వెళ్ళండి. So it's very important to understand, why do I go to make disciples? కాబట్టి నేను శిష్యులను చేయడానికి ఎందుకు వెళ్తున్నాను అన్నది ప్రాముఖ్యమైన Now విషయం. in many places, అనేక చోట్ల many churches, అనేక సంఘాల్లో they say go because those people are going to hell. వాళ్ళు నరకానికి వెళ్తున్నారు కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్తారు. So go and preach to them. వెళ్ళి వారికి ప్రకటించండి అని చెప్తారు. That's not what Jesus said. యేసు ప్రభు చెప్పింది అది కాదు. He did not say everybody is going to hell, so go and make disciples. అందరు నరకానికి వెళ్తున్నారు కాబట్టి మీరు వెళ్ళి శిష్యులుగా చేయమని చెప్పలేదు. That is the basis on which so many missionaries go. అనేక మంది మిషనరీలు దాని ప్రామాణికంగా వెళ్తున్నారు. There are so many parts of India people are going to hell. ఆ భారతదేశంలో అనేక చోట్ల నరకానికి వెళ్తున్నారు ప్రజలు. Go and preach to them. వెళ్ళి వారికి ప్రకటించండి. Where do you read that in the Bible? బైబిల్లో ఎక్కడ చదువుతా ఉందండి మనం? Nowhere did Jesus say people are going to hell, so go and preach to them. ప్రజలు నరకానికి వెళ్తున్నారు మీరు వెళ్ళి వారికి బోధించండి అని ప్రభు ఎక్కడా చెప్పలేదు. He said, all authority in heaven and earth is given to me, therefore go. పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళండి. What is the difference between these two? మరి ఈ రెంటి మధ్య వ్యత్యాసం ఏంటి? Here is one group preaching, so many needy people, they're all going to hell, please go and preach to them. ఇక్కడ ఒక గుంపు వారు చెప్తున్నారు చాలా మంది అవసరాల్లో ఉన్నారు నరకానికి వెళ్తున్నారు వెళ్ళి వారికి ప్రకటించండి. There a man is going on the basis of a human need. మానవుల యొక్క అవసరాన్ని బట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఒక మనిషి వెళ్తున్నాడు. He is being urged by some preacher, go. ఎవరి చేత వాళ్ళు బ్రతిమిలాడబడి వెళ్తున్నారు. We have some mission organizations like that in India. భారతదేశంలో కూడా కొన్ని మిషనరీ సంస్థలు ఆ విధంగా ఉన్నాయి. All the leaders live in comfortable
houses in big cities. నాయకులందరూ కూడా పెద్ద పెద్ద పట్టణాల్లో సౌకర్యవంతంగా పెద్ద ఇళ్లలో జీవిస్తుంటారు. And they send some poor people down to the villages in North India. కొంతమంది పేదవాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్తర భారతదేశంలోని గ్రామాలకు పంపిస్తారు. A real leader will go himself and tell people to come there. ఒక నిజమైన నాయకుడు ఏం చేస్తాడంటే ముందు అతను వెళ్ళి మిగిలిన వాళ్ళని That రమ్మంటాడు. is why I have no respect for all these Indian missionary societies. అందుకే ఈ భారతదేశంలోని మిషనరీ సంస్థల పట్ల నాకు గౌరవం లేదు. The leaders live in some comfortable city, వాళ్ళ నాయకులైన ఒక సౌకర్యవంతమైన పట్టణంలో జీవిస్తుంటారు. usually in South India, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో Bangalore, Chennai, Hyderabad. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. They tell these poor people, please go to North India and preach. ఈ ఏమీ తెలియని వాళ్ళేమో ఉత్తర భారతదేశానికి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి చెప్పండి అని చెప్తారు. That is not the right way. అది సరైన విధానం కాదు. The apostles themselves went to different places. అపోస్తలులు వాళ్ళే వేర్వేరు ప్రదేశాలకు వెళ్ళారు. They did not live in some comfortable city and tell people to go. వాళ్ళు ఏదో సౌకర్యవంతమైన పట్టణాల్లో నివసిస్తూ వేరే వాళ్ళని వెళ్ళమని So చెప్పలేదు. much of Christian work today is being done in a wrong way. ఈనాడు క్రైస్తవ పని అనేది ఎంతో తప్పుడు విధానంలో జరుగుతుంది. And because people don't know the Bible, they don't question it. ఎందుకంటే ప్రజలకు బైబిల్ తెలియదు కాబట్టి వాళ్ళు ప్రశ్నించరు. So on what basis should we go to make disciples? మరి మనం శిష్యులను దేన్ని ప్రామాణికంగా తీసుకొని వెళ్ళాలి? Therefore go. కాబట్టి మీరు వెళ్ళండి. What is therefore? ఏంటి కాబట్టి అంటే ఏంటి? Because all authority in heaven and earth, Jesus says, is mine. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని ప్రభువు చెప్పాడు కాబట్టి. Therefore go. కాబట్టి మీరు వెళ్ళండి. So under my authority you must go, not because there's a need over there. నా అధికారం కింద మీరు వెళ్ళాలి, అక్కడ అవసరం ఉందని కాదు. Not because some people are going to hell. కొంతమంది ఏదో నరకానికి వెళ్తున్నారని But కాదు. because you are under my authority. మీరు నా అధికారం కింద ఉన్నారు కాబట్టి. And I tell you to go, you go. నేను వెళ్ళమని మిమ్మల్ని చెప్పాను కాబట్టి మీరు వెళ్ళాలి. That is a different way of going. అది వేరే విధానం వెళ్ళటానికి. There are so many Indian pastors and missionaries who are so discouraged and frustrated in their life. భారతదేశంలో చాలా మంది మిషనరీలు, పాస్టర్లు వాళ్ళు ఎంతో నిరుత్సాహపడ్డారు క్రైస్తవ The పరిచర్యలో. reason they are frustrated is because they went listening to some man. వాళ్ళు ఎందుకు నిరుత్సాహపడి నిస్పృహలోకి వెళ్ళారంటే ఏదో ఒక మనిషి చెప్పాడు కాబట్టి Or వెళ్ళారు. they went to save people from hell. నరకం నుంచి ప్రజలను రక్షించాలని వాళ్ళు వెళ్ళారు. And therefore they are frustrated. అందుకే వాళ్ళు ఎంతో కలవరపడ్డారు. I remember when I was in the Navy. నేను నావికాదళంలో పనిచేస్తున్నప్పుడు. And I was converted when I was 19 and a half. 19.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను రక్షణ పొందాను. I said, Lord, if you call me, I will leave my job and all my future and I'll follow you. దేవా, ఒకవేళ నీవు నన్ను పిలిచినట్లయితే నా ఉద్యోగం వదిలేస్తాను, నా భవిష్యత్తు అంతా నీ చేతుల్లో అప్పగించి నేను వెళ్తాను But if ఎక్కడికైనా. you don't call me, even 100 people tell me to go, I will not go. కానీ నీవే ఒకవేళ నన్ను పిలవనట్లయితే 100 మంది నాకు చెప్పినా నేను వెళ్ళను. Nobody. ఎవరు చెప్పినా. I told you I respected Brother Bhakt Singh very highly. నేను మీకు చెప్పాను, భక్త్ సింగ్ గారిని ఎంతో గౌరవించేవాడిని. But if he told me you must leave the Navy, ఒకవేళ ఆయన చెప్పున్నా నువ్వు నావికాదళం విడిచిపెట్టాలని, I say, sorry brother, I will not do that. సహోదరుడు నన్ను క్షమించండి, నేను మాత్రం ఆ విధంగా చేయను. Because I am under the authority of Jesus. ఎందుకంటే నేను యేసు క్రీస్తు ప్రభు యొక్క అధికారం కింద ఉన్నాను. He says all authority is given to me, therefore go. నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళండి. So I said, Lord, you tell me to go, I'll go. ఓ ప్రభువా, ఒకవేళ నీవే కనుక నన్ను వెళ్ళమంటే నేను Even వెళ్తాను. if nobody supports me, it doesn't matter. ఒకవేళ నన్ను ఎవరు సమర్థించకపోయినా సరే నేను వెళ్తాను. And when God called me clearly, then I left. ప్రభువు స్పష్టంగా నన్ను పిలిచినప్పుడు అప్పుడు నేను విడిచిపెట్టాను. That is why I tell people, అందుకే నేను ప్రజలకు ఏం చెప్తానంటే, don't try to become a full-time Christian worker unless God calls you. ఒకవేళ దేవుడు పిలిస్తే తప్ప నువ్వు పూర్తి కాలపు క్రైస్తవ పనివాడుగా అవ్వద్దు. Otherwise you'll become a Christian beggar going around asking people for money. లేనట్లయితే మనుషులను డబ్బులు అడుక్కుంటూ క్రైస్తవ భిక్షగాడు అవుతావు. Very, very important to understand, nobody must go into Christian work without being called by God. ఇదెంతో ప్రాముఖ్యమైన విషయం. దేవుని చేత పిలువబడకుండా ఎవరు కూడా క్రైస్తవ పనిలోనికి ప్రవేశించకూడదు. See Hebrews chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. He's talking about in the Old Testament the high priest. పాత నిబంధనలో ప్రధాన యాజకుని గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. In verse 1. 1వ వచనం. Then it says in verse 4, 4వ వచనం, no one can take the honor to himself but receives it when he is called by God like Aaron. మరియు ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకొనుడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఘనత పొందును. It's a great honor to serve God. దేవుని సేవించడం అనేది ఎంతో గొప్ప ఘనత. You cannot take it to yourself. నీ అంతట నువ్వే ఆ ఘనత తెచ్చుకోకూడదు. Yeah, I want to go out and preach the gospel. నేను వెళ్ళి సువార్త ప్రకటించాలి. I have
come across so many young people like that. అనేక మంది యవనస్తులు నేను ఈ విధంగా చూశాను. Brother Zach, I can't get any job, so I'm going to preach the ఆ gospel. జాక్ గారు నాకేం ఉద్యోగం రాలేదు కాబట్టి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను. Wrong. తప్పది. Do you find Jesus calling anybody who did not have a job to go and preach? అంటే మీరు అనుకుంటున్నారా ఈ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు పిలిచి సువార్త ప్రకటించమన్నారా? Every apostle was working somewhere. ప్రతి అపోస్తలుడు కూడా ఎక్కడోసారి పని చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. Many were fishermen. వాళ్ళు చాలా మంది అందులో చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు. Matthew was an accountant. మత్తయి ఏమో లెక్కలు రాసేవాడిగా ఉన్నాడు. From their job Jesus called them. వాళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగంలో నుండి ప్రభు పిలిచాడు. In the whole Bible, బైబిల్ అంతట్లో he never called an unemployed person to be a full-time worker for him. ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న వారిని బైబిల్ అంతట్లో కూడా ఎప్పుడు ప్రభువు తన పూర్తికాల సేవకు పిలవలేదు. But in India 95% of the full-time workers are all people who didn't have a job. కానీ భారతదేశంలో 90% మంది పూర్తికాలపు క్రైస్తవులు వాళ్ళకి ఏమీ పని లేక ఇందులోకి వస్తారు. Parents are like that. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఉంటారు. My children are doing well. మా అబ్బాయిలందరూ పాఠశాలలో బాగా చదువుతున్నారు. So we will make them engineer or doctor. వాళ్ళు ఇంజనీర్ నో డాక్టర్ చదివిస్తాం. This other son is failing all the time. కానీ ఇంకో అబ్బాయి ఉన్నాడు వాడు అన్నిట్లో తప్పుతున్నాడు. We'll send him to Bible school. బైబిల్ కళాశాలకు పంపిస్తాం. He can be a pastor. పాస్టర్ అవ్వచ్చు. That means you give the rubbish to God. అంటే పనికిరాని చెత్తను దేవుడికి ఇస్తున్నావు నువ్వు. All the important clever people for the world. ప్రాముఖ్యమైన తెలివితేటలు కలిగిన వాళ్ళందరినీ లోకానికి ఇస్తున్నావు. Is it like that? ఆ విధంగానే ఉందా? God calls the best people for his service. దేవుడు తన సేవకు శ్రేష్టమైన వారిని పిలుస్తాడు. But he doesn't call everybody. కానీ అందరిని ఏం పిలవడు. In 1000 believers he may call one person. 1000 మందిలో బహుశా ఒక్కరిని పిలవచ్చు ఆయన. It's a great honor. అదెంతో గొప్ప ఘనత. But it's based on all authorities given to me, Jesus says. కానీ యేసు ప్రభు దేన్ని ప్రామాణికంగా చెప్పాడంటే సర్వాధికారము నాకు ఇవ్వబడింది. That's very important to understand that. అది అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రాముఖ్యమైన విషయం. 95% of Christian workers in this country are not based on the authority of God. ఎందుకంటే ఈ భారతదేశంలో 90% మంది పూర్తికాలపు క్రైస్తవ పనివారు ప్రభువు యొక్క అధికారం కింద లేరు. They have gone on the basis of some man telling them to go. ఏదో ఒక మనిషి వెళ్ళమన్నాడు కాబట్టి వాళ్ళు వెళ్ళారు. Or telling them there's a need over there. లేనట్లయితే అక్కడ ఏదో అవసరం ఉందని చెప్పారు కాబట్టి వెళ్ళాడు. So that is why I emphasize this. అందుకే దీన్ని నేను నొక్కి చెప్తున్నాను. And if you go on the basis of Christ's authority, క్రీస్తు యొక్క అధికారం కింద మీరు వెళ్ళినట్లయితే his authority will back you wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ అధికారం నిన్ను సమర్థిస్తుంది. Whatever may happen. ఏం జరిగినా. See, I have faced so many complicated situations in my life. నేను కూడా నా జీవితంలో ఎంతో కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళాను. After leaving my job. నా ఉద్యోగం విడిచిపెట్టిన తర్వాత. But I knew the Lord has called me. కానీ దేవుడు నన్ను పిలిచాడనే విషయం నాకు తెలుసు. All authority in heaven and earth is given to him. భూమి మీదను పరలోకంలోను సర్వాధికారం నాకు అనుగ్రహించబడింది అని తెలుసు. I don't have to be afraid. నేను భయపడాల్సిన అవసరం లేదు. Even when religious people took me to court. మత సంబంధులు నన్ను కోర్టుకు కూడా తీసుకెళ్లారు. 10 years. 10 సంవత్సరాలు. Said all authority is with the Lord. He'll back me. సర్వాధికారం ప్రభు దగ్గర ఉంది, ఆయన నన్ను సమర్థించాడు. And he did. ఆయన సంపూర్ణం చేశాడు. And even when planting churches, there are so many problems in so many churches. సంఘాలు ప్రారంభించేటప్పుడు కూడా సంఘాల్లో అనేక సమస్యలు వచ్చాయి. Then I say the Lord has got all authority in heaven and earth, so he will solve that problem. భూమి మీదను పరలోకమును ప్రభు సర్వాధికారం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ సమస్యను పరిష్కరించగలడు. I can tell people you should do this. అందుకని మీరు చేయాలని నేను ఎవరికి చెప్పను. And then God will back it up. అప్పుడు దేవుడు చేస్తాడు ఆ విధంగా. He's got all authority in heaven and earth. ఎందుకంటే భూమి మీదను పరలోకమును ఆయన అధికారం కలిగి ఉన్నాడు. That is the basis on which we have built our churches. మన సంఘాలను దాన్ని ప్రామాణికంగా తీసుకొని నిర్మించాం. And because of this we have authority over demons also. దీన్ని బట్టే దయ్యముల మీద కూడా మనం అధికారాన్ని కలిగి ఉన్నాం. I've seen many people trying to cast out demons by yelling and screaming and praying and fasting for many days. అనేక మంది కేకలేసి అరుపులు అరుస్తూ లేకపోతే ఉపవాస ప్రార్థన చేస్తూ దయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. That is all human ways of doing it. అదంతా మానవ సంబంధమైన పద్ధతులు. But God's way is very different. కానీ దేవుని మార్గాలు వేరుగా ఉంటాయి. All authority in heaven and earth is given to Jesus. భూమి మీదను పరలోకమును సర్వాధికారం ప్రభువుకి ఇవ్వబడింది. If a demon possessed person comes, ఒక దయ్యం పట్టిన వ్యక్తి వస్తే, and you're submitted to the authority of God, నీవు దేవుని అధికారం కింద ఉన్నట్లయితే, and you believe he's got all authority, ఆయన సర్వాధికారం కలిగి ఉన్నాడని నీవు నమ్మితే, Satan's authority was taken away on the cross of Calvary, ఆ కలువరి శిలువలో సైతాను యొక్క అధికారం తీసివేయబడిందని నమ్మితే, then you can tell that demon inside that man, ఆ మనిషి లోపల ఉన్న దయ్యంతో నువ్వు చెప్పొచ్చు, in Jesus name get out. యేసు నామములో వెళ్ళిపో. You don't have to say it twice. రెండోసారి కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. You don't have to scream. నువ్వేదో కేకలు వేయాల్సిన అవసరం లేదు. The devil's ears are
very sharp. అపవాది చెవులు బాగా పనిచేస్తాయి. You don't have to shout. నువ్వేదో కేకలేసి అరుపులు అరవాల్సిన అవసరం When లేదు. I see people shouting and screaming and casting out demons, వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టాడు, కొంతమంది అరుపులు అరుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు. I know these people don't believe in the authority of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క సర్వాధికారాన్ని వీళ్ళు నమ్మట్లేదు. They believe in the authority of their own voice. వాళ్ళ సొంత స్వరం యొక్క శక్తిని వాళ్ళు నమ్ముతున్నారు. All the demons that I've cast out, I never had to shout at any of them. నేను వెళ్ళగొట్టిన దయ్యములన్నిటి విషయంలో నేనేదో అరవాల్సిన పని రాలేదు. I mentioned this because you must know you are a child of God. నీవు దేవుని బిడ్డవి, నీవు తెలుసుకోవాలి ఈ విషయాన్ని నేను If you ప్రస్తావిస్తున్నాను. submit to God, the authority of God will back your life. నీవు దేవుని అధికారానికి లోబడినట్లయితే దేవుని అధికారం అనేది నిన్ను సమర్థిస్తుంది. If you confront a demon possessed person, ఒక దయ్యం పట్టిన వ్యక్తిని నీవు ఎదుర్కొన్నట్లయితే you don't have to call Brother Zach. నువ్వు జాక్ బ్రదర్ ని పిలవాల్సిన అవసరం లేదు. You take the name of Jesus. యేసు నామం నువ్వు ధరించొచ్చు. If your conscience is clear, నీ మనస్సాక్షి స్పష్టంగా and ఉన్నట్లయితే, you believe that Satan was defeated on the cross, సాతాను సిలువలో ఓడించబడ్డాడని నమ్మితే, you tell that demon to get out in the name of ఆ Jesus. దయ్యానికి చెప్పు యేసు నామం వెళ్ళిపోమని. Don't shout. నువ్వు అరవాల్సిన Don't పని లేదు. scream. When you shout and scream, it shows that you're not sure whether Jesus got all authority. నువ్వు కేకలేసి అరుపులు అరుస్తున్నావు అంటే యేసు ప్రభు సర్వాధికారం కలిగి ఉన్నాడని నువ్వు నమ్మట్లేదు. I'll give you one example. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. In 1975, 1975 they asked me to preach in one Pentecostal Bible college, పెంతెకోస్తుల బైబిల్ కళాశాలలో మాట్లాడమని నన్ను పిలిచారు. Bangalore. బెంగళూరులో It's all students. వాళ్ళందరూ విద్యార్థులు So ఉన్నారు. I spoke to them for about half an hour, అర్ధగంట సేపు వాళ్ళతో మాట్లాడాను. and then I said, let's pray. ప్రార్థన చేసుకుందాం అని చెప్పాను. And it was a big hall, maybe about 3/4 of the size of this hall. ఇది ఒక పెద్ద హాలు, ఇందులో 3 అంతులు ఉండొచ్చు. And as soon as we bowed down to pray, మేము తల్ల వంచి ప్రార్థించడానికి ప్రారంభించిన the వెంటనే last row, one man got up ఆ చివరి వరుసలో ఒక అబ్బాయి లేచాడు. and he came into the middle and started dancing there. ఆ మధ్యలోకి వచ్చి డాన్స్ చేస్తున్నాడు. So I knew this is a demon. నేను దయ్యం అని గుర్తించాను. Now everybody's head is bowed. అందరూ తల్ల వంచుకొని ఉన్నారు. So if I raise my voice and say, you demon, get out of that man, ఇప్పుడు నా స్వరం ఎత్తి ఓ దయ్యమా పారిపో అని నేను అన్నట్లయితే all the students all will get up, look what happened. అక్కడ విద్యార్థులందరూ ఏం జరిగింది అన్నట్టు లేచి చూసేవాళ్ళు. So I said, I don't want to disturb anything here, కాబట్టి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. and I'm not going to allow the devil to disturb me when I'm going to pray now, కానీ నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను కాబట్టి దయ్యము దాన్ని కలవరపరచడానికి వీల్లేదు. because I had finished speaking. I said, let's bow down to pray. ఎందుకంటే అప్పుడే నేను మాట్లాడటం ముగించి ప్రార్థనకు ఉపక్రమించాం. So there were the leaders of the Bible school sitting behind me. ఆ బైబిల్ స్కూల్ యొక్క నాయకులు వెనక కూర్చొని ఉన్నారు. So move the mic away, నేను మైక్ను పక్కకు తిప్పేశాను. and softly నేను ఎంతో నెమ్మదిగా I said, నేను ఇలా వెళ్ళిపోమని very softly, నేను ఎంతో so that నెమ్మదిగా even people sitting behind couldn't hear me, front row could not hear me. నా వెనక కూర్చున్న వాళ్ళు ముందు వరుసలో ఉన్న వాళ్ళు ఎవరికి వినపడలేదు. Mic was off. మైక్ ఆఫ్ చేశాను. I said, in Jesus' name, sit down there. యేసు నామములో చెప్తున్నాను, కూర్చో. Even front row could not hear it. ముందు వరుసలో కూర్చున్న వాళ్ళకి కూడా Very వినపడలేదు. softly. నేను ఎంతో నెమ్మదిగా. Immediately, that man went and sat down. వెంటనే ఆ వ్యక్తి వెళ్ళి కూర్చున్నాడు. Some 25 rows at the back. 25 వరుసల వెనక. Then I went away. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. 6 months later, 6 నెలల తర్వాత I got a letter నాకు ఒక ఉత్తరం వచ్చింది. from another country. వేరే దేశం నుంచి. This man, ఈ వ్యక్తి రాశాడు, he wrote to me. నాకు రాశాడు. He's an Indian living in that country. అతను భారతీయుడు కానీ ఆ దేశంలో నివసిస్తున్నాడు. He said, Brother Zach, you don't know me. జాక్ గారు, నేనెవరో మీకు తెలియదు. I have never met you. You never met me. నేను మిమ్మల్ని కలవలేదు, మీరు కూడా నన్ను కలవలేదు. But that day in the Bible college, you asked me to sit down. కానీ ఆ రోజు బైబిల్ కాలేజీలో నన్ను కూర్చోమని మీరు చెప్పారు. How did he hear that? ఎలా విన్నాడు ఆ వ్యక్తి? I spoke so softly. నేను ఎంతో నెమ్మదిగా మాట్లాడాను. Then I knew అప్పుడు నాకు అర్థమైంది. that demon could hear it. So many 40 feet behind he could hear it. 40 అడుగుల వెనక కూడా దయ్యం వింటుంది అని. Softly. ఎంతో నెమ్మదిగా What the front row cannot hear, the demon can hear 40 feet away. ముందు వరుసలో ఉన్న వాళ్ళకి వినపడలేదు కానీ 40 అడుగుల వెనకున్న దయ్యానికి వినపడింది. That is where the Lord showed me something. ఆ విధంగా ప్రభు నాకు ఒక విషయం And then that చూపించాడు. man wrote to me. ఆ మనిషి రాశాడు నాకు. I had gone to some temples and all, one demon came in. నేను దేవాలయాలకు వాటికి వెళ్తుండేవాడిని, ఒక దయ్యం నాలో ప్రవేశించింది. That I've been delivered from that demon. అప్పుడు నేను విడుదల పొందాను మీరు చెప్పినప్పుడు. So you must believe in the authority of Jesus కాబట్టి Christ. యేసు ప్రభు యొక్క అధికారాన్ని మనం నమ్మాలి. Not with shouting and screaming. కేకలు అరుపులు కాదు. I believe that
if I have to shout and scream, it means I don't believe in the power of the Holy Spirit. నేనేదో కేకలేసి అరుపులు అరుస్తున్నానంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి నేను నమ్మట్లేదు. Then I believe in my own power. నా సొంత శక్తినే నమ్ముతున్నాను. That is why I usually speak very softly. అందుకే నేను చాలా నెమ్మదిగా మాట్లాడతాను. Have you seen how these American preachers preach? They'll take a mic and run up and down the platform and speak. మీకు తెలుసా అమెరికా బోధకులు ఆ మైక్ తీసుకుని అటు ఇటు పరిగెడుతూ మాట్లాడుతూ ఉంటారు. Some Indians also started imitating that. కొంతమంది భారతీయులు కూడా దాన్ని వెంబడిస్తూ ఉన్నారు. That's good for a preacher to get some exercise, but it doesn't help. బోధకులకి అది ఎక్సర్సైజ్ అయితే అవుతుంది కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. It is all to impress people. అదేదో కూర్చున్న వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. I remember the Lord told me, learn to preach the way Jesus preached. యేసు ఎలా బోధించాడో అలా బోధించడం నేర్చుకో. How do you think Jesus preached the Sermon on the Mount? యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం ఎలా బోధించుండొచ్చు? He didn't run up and down and say, blessed are the poor in spirit, blessed are the meek, and he didn't say like that. ఆత్మీయందు దీనులైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులైన అటు ఇటు పరిగెడుతూ చెప్పలేదు ప్రభు. You read Matthew 5, he sat down, he didn't even stand. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చదివినట్లయితే ఆయన నిలబడి కూడా చెప్పలేదు, కూర్చొని. Most of the sermons Jesus preached, he sat down and preached. యేసు ప్రభు బోధించిన అనేక ప్రసంగాలు ఆయన కూర్చొనే ప్రసంగించారు. Very rarely he stood up. చాలా తక్కువ సార్లు ఆయన నిలబడి బోధించారు. Most of the time, 90% of the time he was sitting down and preaching. 90% యేసుక్రీస్తు ప్రభు తన ప్రసంగాలు కూర్చొని చెప్పారు. You read in the Gospels, you take a concordance and you see Jesus sat down and preached. సువార్తలో మీరు చూడండి, ఒక కంకార్డెన్స్ తీసుకొని చూడండి, ఆయన కూర్చొని మాట్లాడసాగాను అని ఉంటుంది. His authority did not come from shouting and yelling. ఆయన అధికారం అనేది కేకలు అరుపులతో రాదు. His authority came from his Father. తన అధికారం తండ్రి దగ్గర నుంచి వచ్చింది. It says in Matthew 12, మత్తయి సువార్త 12, the Lord says, it's a quotation from Isaiah chapter 42. యెషయా గ్రంథం 42వ అధ్యాయం నుండి ఇది రాయబడింది. Matthew 12:18. మత్తయి 12:18. Behold my servant whom I have chosen. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని. Behold means look carefully at my servant. ఇదిగో అంటే జాగ్రత్తగా నా సేవకుడిని చూడండి మీరని. He's saying here this is about Jesus. It was fulfilled what was spoken through Isaiah the prophet, verse 17. ప్రవక్త అయిన యెషయా చెప్పింది యేసుక్రీస్తు ప్రభు పట్ల ఇది నెరవేర్చబడింది. Look carefully at my servant. ఇదిగో ఈయన నా సేవకుడు, జాగ్రత్తగా చూడు. This is the one with whom I am well pleased. ఈయన నా ప్రాణమునికి ఇష్టుడైన నా ప్రియుడు. I put my spirit upon him. ఈయన మీద నా ఆత్మ నుంచెను. And when I put my spirit upon him, నా ఆత్మ ఆయన మీద ఉంచిన వెంటనే, verse 19, he will not quarrel with anybody. 19వ వచనం, ఈయన జగడమాడడు. And he will not cry out. ఈయన కేకలు వేయడు. He will not shout out. ఆయన అరవడు. And if he preaches in a room, it says here, his voice you will not hear it in the street. మనము ఒక గదిలో మాట్లాడుతున్నట్లయితే అది రోడ్డు మీదకి వినపడదు. See, it's what says there. అదే ఇక్కడ You will చెప్పబడింది. not hear his voice in the street when he's speaking in the room. వీధులలో ఆయన శబ్దం ఎవరికీ వినపడదు. This is how Jesus preached. యేసు ప్రభు ఆ విధంగా బోధించారు. Not by shouting and screaming. ఏదో కేకలు వేయటం, అరుపులు అరవటం ద్వారా కాదు. Not by frequently saying hallelujah, hallelujah. ప్రతిసారి హల్లెలూయా హల్లెలూయా అని చెప్పడం ద్వారా కాదు. Many people think that some preacher every now and then he says hallelujah, hallelujah, hallelujah. That means it's a very spiritual way of preaching. అనేక మంది అనుకుంటారు ఒక బోధకుడు ప్రతిసారి హల్లెలూయా హల్లెలూయా అని మధ్యలో అంటే ఎంత ఆత్మీయుడు అనుకుంటారు. It's all a deception. ఇదంతా మోసం. It's all human ways of trying to excite people. మానవ సంబంధంగా ప్రజల్ని ఏ విధంగా ఉద్రేకపరచాలో మార్గాలు అవి. I believe in the power of the Holy Spirit challenging people when I speak. నేను నమ్మేది ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మనుషుల్ని సవాల్ చేస్తుంది. I remember the Lord told me, ప్రభు నాకు చెప్పడం నాకు గుర్తుంది. Don't imitate any of these preachers, imitate Jesus Christ. ఈ బోధకులు ఎవరిని అనుకరించొద్దు, యేసు ప్రభుని అనుకరించు. So I studied the way Jesus preached. యేసు ప్రభు ఏ విధంగా బోధించాడో అని నేను అధ్యయనం చేశాను. How did he preach? ఏ విధంగా బోధించాడు? Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మయందు దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యం వారిది. Hallelujah. హల్లెలూయా. Blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గలవారు ధనిలు, వారు దేవుని చూచెదరు. Hallelujah. హల్లెలూయా. Did he preach like that? ఆ విధంగా బోధించాడా? You see all the sermons of Jesus, not even one hallelujah. యేసుక్రీస్తు ప్రభువు బోధించిన ప్రసంగాలు మనం చూసి ఒక్క హల్లెలూయా కూడా ఉండదు He అందులో. was not like these Pentecostal ఈ preachers. పెంతెకోస్తు బోధకుల్లాగా ఆయన బోధించలేదు. That is why I don't say it. I imitate Jesus, not all these people. అందుకే నేను కూడా హల్లెలూయా అని చెప్పను. నేను యేసు ప్రభువుని అనుకరిస్తాను కానీ వీళ్ళని కాదు. Don't be fooled by all these people who shout hallelujah in between. కాబట్టి హల్లెలూయా అని మధ్యలో అరిసే వాళ్ళని బట్టి మీరు మోసపోవద్దు. People asked me once, Zach, why you don't preach, say hallelujah in the middle of కొంతమంది నన్ను అడిగారు, జాక్ గారు మీరు ఎందుకు మధ్యలో హల్లెలూయా అని చెప్పరు? I said, I already have so much to say. నేను చెప్పడానికి చాలా ఉంది ఇప్పటికే. 1 hour.
గంట సేపు. If I say hallelujah also, it will become 2 hours. నేను మధ్యలో ఇలా హల్లెలూయాలు చెప్పుకుంటూ పోతే అది 2 గంటలు అయింది. That's a waste of time. అది సమయం వ్యర్థం. So let me just say what I have to say. కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పనివ్వండి. And I said these people when they say hallelujah, they're trying to think, what do I have to say next? వీళ్ళు మధ్యలో హల్లెలూయా ఎందుకు చెప్తారంటే తర్వాత ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటారు ఆ మధ్యలో. I'm just showing you what all deception is going on in today's Christianity. ఈనాటి క్రైస్తవత్వంలో ఎంత మోసం జరుగుతుందో మీకు చెప్తున్నాను. Paul did not preach like that. Jesus did not preach like పౌలు that. ఆ విధంగా బోధించలేదు, యేసు ప్రభువు ఆ విధంగా బోధించలేదు. It is because they don't have authority. ఎందుకంటే వీరికి అధికారం లేదు. That is why they shout and scream when they cast out demons. అందుకే వాళ్ళు దయ్యాలను వెలగొట్టేటప్పుడు అరుపులు అరుస్తూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు. On what basis must we go out into the whole world? మరి లోకంలోనికి దేన్ని ప్రామాణికం చేసుకొని మనం వెళ్ళాలి? Because all authority in heaven and earth is given to me. భూమి మీదను పరలోకమును సర్వాధికారము నాకు ఇవ్వబడింది. One day we were having afternoon Bible study like this in our CFC conference. CFC కాన్ఫరెన్స్ లో మధ్యాహ్నం ఇలా బైబిల్ తరగతి చెప్తున్నాం మనం. It started at 2:30. 2:30 గంటలకు ప్రారంభమైంది. And I said, we finished prayer and we're going to start the Bible study. We finished the prayer and starting the Bible study. మేము ప్రార్థన ముగించుకొని బైబిల్ అధ్యయనం మొదలు పెడుతున్నాం. And suddenly I saw everybody over there looking down on the ground. అందరూ కూడా కింద నేల మీద ఏదో చూస్తున్నారు. They kept on looking on the ground. I said, what is happening there? ఏం జరుగుతుంది అక్కడ అనుకున్నాను. Then I saw one man crawling like a snake came right up to the front. ఒక మనిషి పాములాగా ప్రాక్కుంటూ ముందుకు వచ్చేసాడు. Exactly like a snake. పాములాగే ఖచ్చితంగా. On the ground. ఈ నేల మీద. So I knew this is some demon possessed person has come to disturb the Bible study. ఇక్కడ దయ్యం పట్టిన వ్యక్తి ఈ బైబిల్ అధ్యయనాన్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు. So I am not going to let the devil disturb my Bible study. నా బైబిల్ అధ్యయనాన్ని అపవాది పాడు చేయకూడదు. I am not going to waste my time. నా సమయాన్ని కూడా అర్థం చేసుకోను. So I told that in Jesus name lie down there. యేసు నామములో చెప్తున్నాను అక్కడే పడుకో. He was already lying down. ఆల్రెడీ పడుకోనే ఉన్నాడు. He went to sleep. నిద్రపోయాడు. Okay, now we have Bible study. ఇప్పుడు మనం బైబిల్ తరగతి పెట్టుకోవచ్చు. And we took Bible study 1 hour. గంట సేపు బైబిల్ అధ్యయనం జరిగింది. Said prayer, amen. ఆమేన్ అని ప్రార్థన కూడా చేశాం. Then he woke up. ఆ తర్వాత లేచాడు. Okay, now we can go and help him cast out the demon. ఇప్పుడు వెళ్ళి అతనికి దయ్యాన్ని వెళ్ళగొట్టొచ్చు. And you know, many years later, అనేక సంవత్సరాల తర్వాత there was one Hindu convert in our church. హిందువుల నుంచి మారు మనసు పొందిన ఒక వ్యక్తి వచ్చాడు. He told me, ఆయన చెప్పింది ఏంటంటే, Brother Zach, sometimes I wonder whether all that we are believing is true or not. జాక్ గారు అసలు నిజంగా మనం నమ్మేదంతా నిజమేనంటారా అని నాకు అనుమానం వస్తుంది ఒక్కోసారి. Is there really Jesus who ascended and is there in heaven? నిజమేనా యేసు ప్రభు అసలు ఆరోహణం అవటం, అసలు పరలోకం వెళ్ళటం? Is that just some story or are we really believing it? అసలు ఇదేమన్నా కథ, నిజమేనా అసలు? But then I remember కానీ నాకు గుర్తొచ్చింది that day ఆ రోజు when in the name of Jesus that man just obeyed. యేసు నామములో ఆ వ్యక్తి విధేయత చూపించాడు. Then I know this is real. ఇది నిజమే అని నేను నమ్మాను. So sometimes God does that to convince people the authority of the name of Jesus. కొన్నిసార్లు యేసు నామములో ఉన్న శక్తి ఏంటో రుజువుపరచడానికి కూడా దేవుడు చేస్తాడు. We had another example once at the end of a meeting. ఒకసారి మా మీటింగ్ అయిపోయే చివర్లో One man came to me and I said, please wait, after the meeting I'll talk to you. ఒక వ్యక్తి నన్ను కలవటానికి వచ్చాడు. అయితే మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను, వేచి ఉండమన్నాను. Then I knew that, I said, now you ask Jesus to come into your heart. యేసు ప్రభు నీ హృదయంలోకి రమ్మని నువ్వు అడుగు అని చెప్పాను. And say Jesus Christ is Lord. యేసు ప్రభు, యేసే ప్రభు అని చెప్పాను. All the believers are standing, the meeting is over. అక్కడ మీటింగ్ అయిపోయింది, విశ్వాసులందరూ నిలబడిన. He stood there and said, Jesus Christ is not Lord. యేసుక్రీస్తు ప్రభువు కాదని అరుస్తున్నాడు. I was surprised. నేనెంత ఆశ్చర్యపోయాను. I said, this is a demon. అపవాది, దయ్యమే. So I said, I didn't speak to him, I spoke to the demon inside him. నేను ఆ వ్యక్తితో మాట్లాడలేదు, లోపల ఉన్న దయ్యంతో I said, మాట్లాడాను. you demon, you're a liar. దయ్యమును ఒక అబద్ధికుడివి. Jesus Christ is Lord and he defeated you. యేసుక్రీస్తే ప్రభువు నిన్ను ఓడించాడు కూడా. Get out of him now in Jesus name. అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపో యేసు నామములో. And suddenly he took one karate position and fell down on the floor. వెంటనే ఒక కరాటే చేసినట్లుగా పొజిషన్ పెట్టి He వెళ్ళిపోయాడు. didn't touch me, just like a snake he slid down to the floor. పాము వలె కిందకు వెళ్ళిపోయాడు. That is the day I discovered this karate and all, there's some demonic thing there also. అప్పుడే నాకు అర్థమైంది కరాటే ఇవన్నీ కూడా దయ్యాలకు సంబంధించినని. So then I lifted him up. ఆ తర్వాత అతను లేపాను. I said, say Jesus Christ is Lord. యేసుక్రీస్తే ప్రభు అని చెప్పు. He said it so clearly. ఎంతో స్పష్టంగా చెప్పాడు ఆయన. He said, oh brother Zach, my headache is gone now. జాక్ గారు, నా తలనొప్పి మొత్తం పోయిందన్నాడు. So demons are real. దయ్యములు అనేవి నిజంగా ఉన్నాయి. And they can go in the name of Jesus, they'll go. యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. They are not afraid of Zach Poonen or of you. జాక్ పూనెన్నో చూసో నిన్ను చూసో కాదు భయపడేది. They are
scared of Jesus Christ. యేసు నామాన్ని బట్టి భయపడతాయి. And if your conscience is clear, నీ మనస్సాక్షి నిర్మలంగా ఉంటే, and Christ lives in you, క్రీస్తు నీలో నివసిస్తూ ఉన్నట్లయితే, when you speak to them, it is like Jesus speaking. నువ్వు మాట్లాడుతున్నావంటే యేసు మాట్లాడుతున్నట్లే. That is the meaning of in the name of Jesus. యేసు నామములో అంటే అదే అర్థం. We must know the authority that is in the name of Jesus. యేసు నామములో ఉన్న అధికారం మనం తెలుసుకోవాలి. There is a song in English which says, take the name of Jesus with you. యేసు ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, యేసు నామములోని శక్తిని నీతో తీసుకెళ్ళు. Wherever you go, whatever problem you face, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ సమస్య ఎదుర్కొంటున్నా, take the name of Jesus with you. యేసు నామాన్ని నీతో తీసుకువెళ్ళు. So many things. ఎన్నో విషయాల్లో We can pray for anything. మనం దేని గురించి అయినా ప్రార్థన చేయొచ్చు. I do some strange things sometimes. కొన్నిసార్లు నేను విచిత్రమైన విషయాలు చేస్తుంటాను. Sometimes the fridge is not working. I say, in the name of Jesus, please start. కొన్నిసార్లు ఫ్రిడ్జ్ పని చేయకపోయినా కానీ యేసు నామములో స్టార్ట్ అవ్వాలని చేస్తాను. I'm not saying that always works, but sometimes it does. ప్రతిసారి అలా అవుతుందని కాదు, కొన్నిసార్లు అవుతుంది. Because it could be electrical problem also. ఒక్కోసారి ఎలక్ట్రికల్ సమస్యగా ఉంటుంది. But always first try the name of Jesus. కానీ ప్రతిసారి కూడా యేసు నామాన్ని ఉపయోగించాలి. Everything. సమస్త విషయాల్లో. Demons always it'll work. కానీ దయ్యముల విషయంలో మాత్రం ఎప్పుడు పనిచేస్తుంది. But we can use the name of Jesus for anything. కానీ దేనికోసమైనా మనం యేసు నామాన్ని ఉపయోగించవచ్చు. Lord, I can't find my keys. ఓ ప్రభువా, నా తాళాలు నాకు కనపడట్లేదు. In the name of Jesus, please show me where my keys are. యేసు నామములో ఎక్కడున్నాయో నాకు కనపడేట్లు చేయి. Our children go to school, they lost something. మన పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళు ఏదో ఒకటి Okay, let's pray. కోల్పోతారు, ప్రార్థన చేద్దామని అడుగుదాం. He has to go to school now. Lord Jesus, please help. ఓ ప్రభు, ఆయన ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, సహాయం చేయండి. We must teach our children the power of the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో ఉన్న శక్తిని మన పిల్లలకు మనం తెలియజేయాలి. Not only big things. ఏదో పెద్ద పెద్ద విషయాల్లోనే కాదు. We pray for cancer or something like that. ఏదో క్యాన్సర్ గురించో వాటి గురించే కాదు. Good, pray for that. అది కూడా మంచిది, వాటి గురించి చేయాలి. This boy has lost his pencil, he can't find it. Lord, please help him. కానీ ఈ అబ్బాయి పెన్సిల్ పోగొట్టుకున్నాడు, అది కనపడట్లేదు, ప్రభువా సహాయం చేయి. See, for that little child, ఆ చిన్న బిడ్డకి losing a pencil is more serious than losing one hair from his head. తన జుట్టు ఒక వెంట్రుక రాలిపోవటం కంటే పెన్సిల్ పోవటం ఎంతో పెద్దది. Don't you think so? నిజమా కాదా? Jesus said, even the hair on your head is numbered. నీ తల మీద వెంట్రుకలు లెక్కించబడ్డాయని ప్రభు చెప్పాడు. That is to teach me that even the smallest things Jesus is interested in. అంటే మనకు జరిగే చిన్న చిన్న విషయాల పట్ల కూడా యేసు ప్రభు ఆసక్తి కలిగి ఉన్నాడు. I don't know about you. మీ గురించి నాకు తెలియదు. I know small thing, big thing, we pray in the name of Jesus. కానీ నాకైతే చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా యేసు నామములో ప్రార్థన చేయొచ్చు. Lose a pencil in the name of Jesus. ఒకవేళ పెన్సిల్ పోతే యేసు నామములో అడగాలి. Court case in the name of Jesus. కోర్టు కేసు అయినా యేసు నామములో అడగాలి. Demon in the name of Jesus. దయ్యమైన యేసు నామములో అడగాలి. Take the name of Jesus with you. యేసు నామాన్ని నీతో తీసుకువెళ్ళు. But if your conscience is not clear, కానీ నీ మనస్సాక్షి నిర్మలంగా లేనట్లయితే then you can't do that. నువ్వు చేయలేవు. అప్పుడు I saw one Christian cartoon book ఒక క్రైస్తవ కార్టూన్ పుస్తకాన్ని నేను చూశాను. which illustrates a point. అది ఒక సాదృశ్య రూపకంగా ఉంది. One man is telling somebody in the name of Jesus. ఒక వ్యక్తి చెప్తున్నాడు యేసు నామములో. And in that cartoon the demon is coming up. ఆ కార్టూన్ లో మనం చూసినట్లయితే దయ్యం వస్తూ ఉంది. You can't tell me you're fooling around with somebody else's wife. How can you have any authority over me? నువ్వు నాకు చెప్పలేవు యేసు నామములో అని, నువ్వు వేరే వాళ్ళ భార్యతో తిరుగుతున్నావు, యేసు నామములో ఉన్న శక్తిని నువ్వెలా. There is sin in your life, the devil knows all about it. కాబట్టి నీ జీవితంలో పాపం ఉన్నట్లయితే దయ్యానికి తెలుస్తుంది. And if you try it, he may expose you publicly before other people what all you are doing in secret. ఒకవేళ నువ్వు దయ్యం మీద ఆ శక్తిని ప్రయోగించినట్లయితే నువ్వు ఏదైతే రహస్యంగా చేస్తున్నావు అందరి ముందు చెప్పినా చెప్తాడు. If there is sin in your life, don't try to cast out the demon. He will expose all your sins in public. కాబట్టి నీ జీవితంలో ఏమైనా పాపం ఉన్నట్లయితే దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించొద్దు, బహిరంగంగా నువ్వు చేసే పాపాలన్నీ చెప్తాడు. Then like the Pentecostals say, go and fast and pray and set it all right and come. అప్పుడు పెంతెకోస్తులు చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సంగతులను సరి చేసుకుని రా. If your conscience is clear, you don't have to fast and pray. కానీ మనస్సాక్షి నిర్మలంగా ఉన్నట్లయితే నువ్వేదో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. Authority is already there in your life. అధికారం నీ జీవితంలో అప్పటికే ఉంది. So remember this. కాబట్టి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. All authority in heaven and earth is given to Jesus Christ. భూమి మీదను పరలోకమును సర్వాధికారమును యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వబడింది. Therefore, in his name, కాబట్టి ఆయన నామములో we go and make disciples. మనము వెళ్ళి శిష్యులుగా చేస్తాము. So not just believers. కేవలం విశ్వాసులుగా కాదు. The trouble in many churches today is they are believers but not disciples. అనేక సంఘాలతో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు విశ్వాసులే కానీ శిష్యులు కాదు. What is a true disciple of Jesus Christ? మనము యేసు ప్రభువుకు నిజమైన శిష్యులుగా ఉండటం అంటే ఏంటో అర్థం చేసుకుంటున్నాం. So when Jesus told them make disciples, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులుగా చేయమని చెప్పినప్పుడు did they understand it? వారు దాన్ని అర్థం చేసుకున్నారా? Yes. అవును.
Because he already told them what disciple is. ఎందుకంటే శిష్యుడు అంటే ఏంటో చెప్పాడు అప్పటికే ప్రభు. In Luke 14, లూకాసు వార్త 14, this is the most important passage in the whole Bible that tells us what is the way we can be disciples. కాబట్టి మనం ఏ విధంగా శిష్యులం కాగలము అని బైబిల్ అంతట్లో ఎంతో వివరంగా చెప్పిన వాక్య భాగం. Three conditions to be a disciple. శిష్యునిగా ఉండడానికి 3 షరతుల గురించి ప్రభు ఇక్కడ చెప్పాడు. Number 1, మొట్టమొదటిది verse 26. 26, Luke 14:26. లూకా 14:26. If anyone comes to me, ఎవడైనాను నా యొద్దకు వచ్చి, anybody, ఎవరైనా and he wants to be my disciple, నా శిష్యుడు కాగోరితే, what is the condition? ఏంటి మొట్టమొదటి షరతు? You must hate father, mother, wife, children, brothers, sisters, and his own life, otherwise he cannot be my disciple. తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. Hate, ద్వేషించటం. but the Bible says you must honor your father and mother. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీ తల్లిదండ్రులని సన్మానించమని, గౌరవించమని చెప్తుంది. It says you must love your wife like Christ loved the church. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు నీవు నీ భార్యని ప్రేమించాలని చెప్తుంది. What is the meaning of this hate? మరి ద్వేషించడం అంటే ఏంటి? You need to understand it. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. Sometimes Jesus said things like pull out your eye. కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నీ కుడి కన్నును పెరికివేయి. You have to understand it doesn't mean actually pull out the eye, that means be like a blind person. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. పెరికివేయమని నిజంగా పెరికివేయమని కాదు, గుడ్డివాడిలాగా ఉండాలి. If you are tempted to sin with your hand, cut off your right hand. నీ చేత్తో నువ్వు పాపం చేయడానికి శోధించబడినట్లయితే నీ కుడి చేయి నరికివేయి. Jesus said that. ప్రభు చెప్పారు. That doesn't mean you take a knife and cut your hand. అంటే కత్తి తీసుకొని చేతిని నరికివేయాలని కాదు. The meaning is when you are tempted to sin with your hand, దాని అర్థం ఏంటంటే నీ చేత్తో పాపం చేయడానికి శోధించబడితే, talking about sexual sin, అది లైంగిక సంబంధమైన పాపం గురించి, tempted to sin with your hand, నీ చేత్తో పాపం చేయడానికి శోధించబడితే, imagine that your hands are cut off, you don't have any hands. నీ చేతులు లేవని ఊహించుకో. Then you can't commit that sin. అప్పుడు ఆ పాపం నువ్వు చేయలేవు. Pull out the eye means imagine that you are blind. నీ కుడి కన్ను పెరికివేయమంటే నువ్వు గుడ్డివాడిగా ఊహించుకో. Cut out your hands means imagine now that you are a handless person. నీ చేతులు నరికివేయమంటే నీ చేతిలో లేనట్లుగా ఊహించుకో. That is the meaning. Be radical. తీవ్రంగా ఉండాలి. So when it says hate, ద్వేషించండి అంటే we have to understand it like that. దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. That means in comparison with your love for Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ప్రేమించే ప్రేమతో పోలిస్తే, your love for your parents and wives and sisters must be zero. నీ తల్లిదండ్రులు, భార్య, అక్క చెల్లెలు, అన్నదమ్ముళ్ళు వాళ్ళ ప్రేమ 0 అయి ఉండాలి. Yes, you must love them and honor them. నువ్వు వారిని సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. If you don't look at Jesus, then you love them and honor them. If you don't look at the love of Christ, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం చూడనట్లయితే you love them and honor them. వారిని గౌరవించాలి, ప్రేమించాలి. But the best way I can describe it is like this. కానీ శ్రేష్టమైన విధానంలో ఈ విధంగా చెప్పగలను. You know, at night the stars have light. రాత్రిపూట నక్షత్రాలు మనకి వెలుగుతూ కనపడతాయి. Small light. చిన్న చిన్న వెలుగులాగా. That is light. It's not darkness, it's light. అది వెలుగే. So your love for your father, mother, brother, sister, wife, children must all be like those. కాబట్టి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు వీళ్ళందరికీ కూడా అలాంటి ప్రేమ. Love for my father, mother, wife, children, all like stars. కాబట్టి నా తండ్రి మీద ప్రేమ, తల్లి మీద, అక్క చెల్లెల మీద, భార్య మీద నా ప్రేమ అంతా అలా ఉంటుంది. నక్షత్రాలు. Now the sun has come up. కానీ ఇప్పుడు సూర్యుడు వచ్చాడు. Where are the stars? ఏవి? నక్షత్రాలు ఏవి? They are there but you cannot see them. అవి ఉన్నాయి కానీ కనపడవు. Like that, your love for your father, mother, brothers, sisters all sort of disappear when you see the love of Jesus. కాబట్టి యేసు ప్రభు యొక్క ప్రేమను మనం చూసినప్పుడు వీళ్ళ మీద మనకున్న ప్రేమ ఆ విధంగా కనపడకుండా పోతుంది. It is not that the stars are destroyed. అంటే నక్షత్రాలు అక్కడ లేకుండా పోయాయని కాదు. They are there. అవి అక్కడే ఉన్నాయి. But you can't see them. కానీ వాటిని చూడలేం మనం. So it's not that you stop loving your father and mother and wife and children. అంటే నీ తల్లిదండ్రులు, అక్క చెల్లెలను, భార్యను ప్రేమించడం మానేమని కాదు. Love is there. ఆ ప్రేమ ఉంది. But it's almost you can't see it when you love Jesus. కానీ యేసు ప్రభు యొక్క ప్రేమతో మనం చూసినప్పుడు దాన్ని చూడలేం. That is the meaning of the word hate here. ఇక్కడ ద్వేషించమంటే అదే అర్థం. That means in comparison with your love for Jesus Christ. యేసు ప్రభువును నువ్వు ప్రేమించే ప్రేమతో పోల్చి చూసినప్పుడు this love must not have any place. ఈ ప్రేమకి ఎటువంటి స్థానం ఉండకూడదు. It is subdued under the love of Jesus Christ. యేసు ప్రభు యొక్క ప్రేమ కింద ఇది తగ్గిపోతుంది. So, the practical meaning of that is దీనికి నిజ జీవితంలో చూడాలంటే, if the Lord Jesus tells you to do something, యేసుక్రీస్తు ప్రభువారు పలానా పని చేయమని నీకు చెప్తే, and your dear loving father and mother say don't do it, నిన్ను బాగా ప్రేమించే నీ తల్లిదండ్రులు చేయొద్దని చెప్తే, you say daddy mummy, అమ్మా నాన్న, I love you very much, మిమ్మల్ని ఎంతగానో నేను ప్రేమిస్తున్నాను, but I cannot obey you. కానీ మీకు విధేయత చూపించలేని ఈ విషయంలో, somebody above you Jesus has told me to do. ఎందుకంటే మీకంటే ఉన్నత అధికారం కలిగిన ప్రభు నాకు చెప్పాడు. That is the meaning of loving Christ more than a father and mother. తల్లిదండ్రుల కంటే క్రీస్తుని ప్రేమించడం అంటే అదే అర్థం. That is what
many people are in this country need to learn. ఈ దేశంలో అనేక మంది దీన్ని నేర్చుకోవాలి. Sometimes they have to leave their father and mother's church. కొన్నిసార్లు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళే సంఘాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. Dead church, the parents are not born again. ఒక మృతమైన శాఖకు వెళ్తుంటారు వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులకు రక్షణ ఉండదు. Or parents are in another religion and they not even believe in Jesus Christ. లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వేరే మతానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు యేసు ప్రభువుని నమ్మరు. You believed in Christ. ఇప్పుడు నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు. And you want to come to a really wholehearted Christian church. నీవు నిజమైన పూర్ణహృదయంతో ప్రేమించే క్రైస్తవ సంఘానికి రావాలనుకుంటావు. And your mother starts crying, "Oh, we brought you up so well and we cared for you. Please don't leave us." మీ అమ్మ ఏడుస్తుంది, అయ్యో నేను ఇన్నాళ్ళు పెంచాము, అది చేసాము, ఇది చేసాము నీ కోసం. And the father doesn't cry. He says, "We'll kick you out of the house. You won't get any of my money." ఆ తండ్రి ఏమి ఏడవాడు, నిన్ను బయటకు నెట్టేస్తాం, ఇంకెప్పటి నుంచి డబ్బులు ఇవ్వమంటాడు. So between the combination of these things, ఈ మధ్యలో some people yield. కొంతమంది వాళ్ళకి విధేయత చూపిస్తారు. Okay, mommy, I will not leave. అమ్మా సరే నేను వెళ్ళనులే అంటాడు. And they waste their life. వాళ్ళ జీవితాన్ని వ్యర్థం There are చేస్తారు. some who say, "No, I've got to follow Jesus." లేదు లేదు నేను ప్రభుని వెంబడించాలని కొంతమంది చెప్తారు. And some of them are kicked out of the house also. కొంతమంది ఇంట్లో నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. But what will happen? కానీ ఏం When they జరుగుతుంది? stand for the Lord, వాళ్ళు ప్రభువు కోసం నిలబడ్డప్పుడు one day those parents will also come to Christ. ఒకనొక రోజు ఆ తల్లిదండ్రులు కూడా క్రీస్తు దగ్గరికి వస్తారు. Because they stand for the Lord. ఎందుకంటే వీళ్ళు ప్రభువు కోసం నిలబడ్డారు. Sometimes people have to stand against their own wife. కొన్నిసార్లు సొంత భార్యకి విరోధంగా నిలబడాల్సి వస్తుంది. You know, there's a man in the Bible like that, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, whose wife told him to commit suicide. నువ్వు వెళ్ళి చనిపో అని భార్య చెప్పింది. You know who that was? ఎవరో తెలుసా? Somebody told his husband to commit suicide. వెళ్ళి ఆత్మహత్య చేసుకోమని చెప్పింది ఒక భార్య. That is Job. యోబు. You know, Job, he lost all his children. యోబు తన పిల్లలందరినీ కోల్పోయాడు. And then he worshipped God. దేవుడిని ఆరాధిస్తూ But ఉన్నాడు. the wife couldn't stand that. కానీ భార్య నిలబడలేకపోయింది. My 10 children, God killed it. 10 మంది పిల్లల్ని దేవుడు చంపేశాడు. All my property is gone. నా ఆస్తి అంతా పోయింది. And then on top of that, my husband has got something like leprosy. దానికి పైగా నా భర్తకి ఏమొచ్చిందంటే కుష్ఠవ్యాధి లాంటిది ఏదో వచ్చింది. We know it was something like leprosy because he had to sit outside the city. ఎందుకంటే కుష్ఠవ్యాధి లాంటిదని ఎందుకు చెప్తున్నా అంటే ఆయన పట్టణం వెలుపల కూర్చోవాల్సి వచ్చింది. And she tells him, ఆమె ఏం చెప్తుందంటే Job ఆయనకి, chapter 2 verse 9. యోబు 2:9. What type of God is this you are worshipping? ఏంటి నువ్వు ఆరాధించే దేవుడు అసలు ఏం దేవుడు ఆయన? You are still holding fast verse 9 to your integrity? ఇంకా నీ యథార్థతను వదలక ఇందువా? Curse God దేవుని దూషించి and commit suicide. మరణము కమ్ము, ఆత్మహత్య చేసుకో. And you know what Job said? యోబు ఏం చెప్పాడు He తెలుసా? was a bold man. ఎంతో ధైర్యవంతుడు యోబు. He was not like some husbands who are afraid of their wives. వాళ్ళ భార్యలకు కొంతమంది భర్తలు భయపడతారు, అలాంటివాడు కాదు యోబు. Wife shouts at them and they begin to tremble. భార్య కేకలేస్తుంది, మనోడు భయపడుతూ ఉంటాడు. Job said, "You foolish woman, what are you speaking?" యోబు, బుద్ధిహీనురాలు అయినట్లు మాట్లాడొద్దు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా? No, I'm not telling you to speak like that to your wife. నీ భార్యతో ఆ విధంగా మాట్లాడొద్దు. We are in the new covenant, so మన క్రొత్త నిబంధనలో ఉన్నాం. we can say it more gently. మనం ఇంకా కొంచెం సాత్వికంగా కూడా చెప్పొచ్చు. My darling, we should not speak like that. నువ్వు అలా మాత్రం చెప్పగాకమ్మా, Don't say, "You foolish woman." నువ్వు మూర్ఖురాలు అని నువ్వు అనొద్దు. He was Old Testament man. ఆయన పాత నిబంధనలో ఉన్నాడు. We must take the same stand, but in a more gracious. మనం అదే విధంగా నిలబడాలి, కానీ కృప కలిగి మాట్లాడాలి. But we must not allow wife or children or father or mother to prevent us from following Jesus. కానీ యేసు ప్రభువుని వెంబడించకుండా ఈ భార్యో పిల్లలో తల్లిదండ్రులు మనల్ని అడ్డగించడానికి వీల్లేదు. I am not preaching what I have not practiced. నేను చెయ్యని దాన్ని మీకు బోధించట్లేదు. When I was 14 years old, నాకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు my father, who was an engineer in Delhi, మా నాన్న ఇంజనీర్గా ఢిల్లీకి వెళ్ళారు. he said, "I want you to join the National Defense Academy నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలని చెప్పాడు. and join the Navy నావికా దళంలో చేరాలని చెప్పాడు. and become the admiral of the Indian Navy." భారత నావికా దళానికి అడ్మైరల్గా అవ్వాలని చెప్పాడు. So he made me apply for that examination. కాబట్టి ఆ పరీక్ష రాయటానికి నేను చేశాను. When I was 15 years old, I joined military academy. నాకు 15 సంవత్సరాలు వచ్చినప్పుడు అకాడమీలో నేను చేరాను. Finished high school and I went. నేను నా హై స్కూల్ అయిన వెంటనే వెళ్ళాను. And I came first in my class and 19 and a half, I was a naval officer. నాకు తరగతిలో నేను ప్రథముడిగా వచ్చాను. నాకు 19.5 సంవత్సరాలు నావికా అధికారిగా ఉన్నాను. Then I accepted Christ. అప్పుడు నేను క్రీస్తుని అంగీకరించాను. And 5 years later, 5 సంవత్సరాల తర్వాత the Lord told me, ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, 24 and a half, నాకు 24.5 సంవత్సరాలు ఉన్నప్పుడు leave your job. నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టు. I said yes.
సరే అని చెప్పాను. I didn't ask my father. మా తండ్రిని నేను అడగలేదు. I wrote resignation letter. నేను రాజీనామా రాశాను. Gave it to the naval headquarters. నేవల్ హెడ్ క్వార్టర్లో ఇచ్చాను. Sir, I'm leaving. అయ్యా నేను వెళ్తున్నాను. I have to get their permission. వాళ్ళ అనుమతి నాకు కావాలి. Then I wrote to my father. అప్పుడు మా నాన్నకి నేను రాశాను. Dad, now there's no hope of any becoming admiral. నాన్న నేను ఇంకా అడ్మైరల్ అవకాశం లేదు. I am going to leave my job to serve the Lord. నేను ప్రభువుని సేవించడానికి నా ఉద్యోగాన్ని విడిచిపెడుతున్నాను. But amazingly, my father was a God-fearing man. కానీ ఎంతో ఆశ్చర్యకరంగా మా నాన్న ఎంతో దైవభక్తి కలిగిన వ్యక్తి. He said, if it is to serve the Lord, I'm happy. నిజంగా దేవుణ్ణి సేవించడానికి వెళ్తుంటే వెళ్ళు, నాకెంతో సంతోషం. That is much better than being admiral of the navy. అది అడ్మైరల్ నావికాదళంలో అడ్మైరల్ అవ్వటం కంటే ఎంతో శ్రేష్టమైన పని ఇది. So he was happy. ఆయన కూడా సంతోషంగా ఉన్నాడు. Then I left. నేను విడిచిపెట్టిన తర్వాత Then in the next 4 or 5 years, తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత I became quite a famous preacher. నేను ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన బోధకుడిని అయిపోయాను. I had written 4 or 5 books. నేను అప్పటికే 4-5 పుస్తకాలు రాశాను. I was traveling Australia, England and Japan, all these places. నేను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, జపాన్ preaching. నేను వెళ్ళి బోధిస్తూ ఉన్నాను. All over India, big conferences and all. భారతదేశంలో పెద్ద కాన్ఫరెన్స్ల్లో మాట్లాడుతున్నాను. No CFC those days. అప్పట్లో CFC లేదు. Then everywhere I went, నేను వెళ్ళిన చోటల్లా I found people are not becoming disciples. వాళ్ళు శిష్యులుగా అవ్వటం నేను చూడలేదు. So I got fed up. నేను ఎంతో విసిగి చెందాను. I said, Lord, what is the use of all this fame as a great preacher? ఏంటి ప్రభువా, ఏదో గొప్ప బోధకుడిని పేరు ప్రఖ్యాతులు వస్తే ఏంటి లాభం? So many books I've written. ఎన్నో పుస్తకాలు నేను రాశాను. I've got a radio program every week is being broadcast in Southeast Asia. సౌత్ ఈస్ట్ ఆసియాలో ప్రతిసారి కూడా రేడియో ప్రోగ్రాములు వచ్చాయి నావి. I'm not making disciples. కానీ నేను శిష్యులు మాత్రం చేయట్లేదు. They accept Christ and they are living defeated lives. వాళ్ళు క్రీస్తుని అంగీకరిస్తున్నారు, ఓడిపోయిన జీవితమే జీవిస్తున్నారు. I don't want to do this. ఓ ప్రభువా, నేను ఈ విధంగా చేయదలుచుకోలేదు. So I resigned from everything. కాబట్టి నేను దేనికి వెళ్ళటం మానేశాను. I stopped traveling. నేను అలా ప్రయాణాలు చేసి చెప్పటం మానేశాను. I did not accept any more invitations. నేను ఎవరు ఆహ్వానం పంపించినా వెళ్ళట్లేదు. I am going to make disciples now. That is my commission. నేను ఇప్పుడు శిష్యులుగా చేయాలి, నాకు అప్పగించబడిన పని అది. Now, humanly speaking, that's a foolish thing to do when you're a very well-known preacher around the world. మానవ విధానంలో ఆలోచిస్తే ఎంతో బుద్ధిహీనమైన పని. మనం ప్రపంచ పేరు ప్రఖ్యాతులు ఒక పక్క వస్తుంటే ఈ విధంగా చేయటం. Radio speaker, author of books. పుస్తకాలు రాసిన రచయిత, రేడియో ప్రసంగికుడు. People say you're foolish. మనుషులు అంటారు నువ్వు ఒక బుద్ధిహీనుడివి. Many Christians told me you're foolish. జాక్ గారు మీరు ఎంతో బుద్ధిహీనులు అని చెప్పారు క్రైస్తవులు. Open doors to be such a world famous preacher and you leave. ప్రపంచ పేరు ప్రఖ్యాతులు గాంచిన బోధకుడివి. I said no. God has called me to make disciples. దేవుడు నన్ను శిష్యులుగా చేయడానికే పిలిచాడు. So we started meeting in my house. మా ఇంట్లో మేము కూడుకోవటం ప్రారంభించాం. August 1975. 1975 ఆగస్టు 19. Just few people. కొంతమంది వచ్చేవాళ్ళు. 4 or 5 then became 10 people. 4-5 తర్వాత 10 మంది అయ్యారు. And for many weeks and months it was like that. అనేక వారాలు నెలలు అలానే ఉన్నాం. And my father also was surprised. మా నాన్న కూడా ఎంతో ఆశ్చర్యపోయాడు. When I left the navy he was happy. నేను నావికాదళాన్ని విడిచిపెట్టినప్పుడు సంతోషంగానే ఉన్నాడు. When I gave up this international ministry, కానీ ఈ ప్రపంచ సువార్త నేను విడిచిపెట్టినప్పుడు, sitting with 10 people in my house, మా ఇంట్లో 10 మందిని పెట్టుకొని నేను కూర్చున్నాను. not going anywhere. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. He said, what are you doing, my son? నా కుమారుడు, నువ్వేం చేస్తున్నావు? You have a gift to preach like Billy Graham and become famous all over the world. బిల్లీ గ్రాహం లాగా నీకు సువార్తను ప్రకటించే దేవుని వరం ఉంది, నువ్వు ప్రపంచం వెళ్ళొచ్చు. You're sitting here with 10 people. ఇక్కడ ఏదో 10 మంది ఉన్నారు, నువ్వు కూర్చొని ఉన్నావు. And you don't take any money. నువ్వేం డబ్బులు తీసుకోవు. Look at your children, how will they go to college? నీ పిల్లలను చూడు, వాళ్ళు కాలేజీకి ఎలా వెళ్తారు? I said, Dad, I am not called to be like Billy Graham. నానా, నేను బిల్లీ గ్రాహం లాగా వాడబట్టడానికి పిలువబడలేదు. I am called to make disciples and build the church of Jesus Christ. నేను శిష్యులుగా చేసి ప్రభు యొక్క సంఘాన్ని నిర్మించడానికి పిలువబడ్డాను. I don't want to be famous in the world. ఈ ప్రపంచంలో ఏదో పేరు ప్రఖ్యాతులు గాంచిన బోధకుడిగా ఉండాలని నాకు లేదు. I don't want to use my preaching gift to make money. నా బోధించే వరాన్ని డబ్బులు సంపాదించుకోవడానికి నేను ఉపయోగించను. I don't want to use my preaching gift to become famous all over the world. నాకు బోధించే వరాన్ని పేరు ప్రఖ్యాతుల కోసం నేను వాడను. God has given me a gift, I must use it for him, not to make my name. దేవుడు నాకు ఒక వరాన్ని ఇచ్చినట్లయితే ఆయన పని కోసం నేను వాడాలి గాని నా పేరు ప్రతిష్టల కోసం కాదు. He told me to make disciples. ఆయన శిష్యులుగా చేయమని నాకు చెప్పాడు. Teach everything that the Bible taught. బైబిల్ ఏదైతే బోధిస్తుందో అవన్నీ బోధించమని చెప్పాడు. If it's only few people, కొంతమంది అయినా సరే, that's okay. Jesus had only 11 people. యేసు ప్రభు కూడా 11 మందినే కలిగి ఉన్నాడు. I'm happy with 11 people. నా 11 మంది అయినా నేను సంతోషంగానే ఉంటాను.
That is how CFC started. ఆ విధంగా CFC ప్రారంభించబడింది. And in the beginning it really looked that we'll only be 11 people forever. ప్రారంభంలో అయితే అసలు ఇంకా మేము ఎప్పటికీ 11 మంది ఉంటాం అనుకున్నాం. I said fine. అయినా సరే అనుకున్నాను నేను. I'm not at all interested in numbers. నేను ఎంతమంది వచ్చారు సంఖ్య పట్ల నాకు ఆసక్తి లేదు. Even today I am not interested in numbers. ఇప్పటికీ కూడా సంఖ్య పట్ల నాకు ఆసక్తి లేదు. Because I know that most people who listen to me don't do what I say. ఎందుకంటే నా ప్రసంగాలు వినే అనేక మంది నేను చెప్పింది మాత్రం చేయరు. This is one of the things the Lord showed me. ప్రభు నాకు చూపించారు ఒకటి. Don't think all these people who come to your conferences are all going to obey you. కాన్ఫరెన్స్ కి వచ్చిన వాళ్ళందరూ నువ్వు చెప్పింది చేస్తారని అనుకోవద్దు. They like to listen to a good message. వాళ్ళు మంచి వర్తమానాలు వినాలని ఉంటుంది వాళ్ళకి. And the Lord gave me a passage. దేవుడు ఒక వాక్య భాగాన్ని నాకు ఇచ్చాడు. From Ezekiel 33. ఎజెకియేలు 33. ఎహెజ్కేలు 33. Ezekiel 33. ఎహెజ్కేలు 33 and verse 30. 30వ వచనం. As for you, son of man, your fellow citizens talk about you in the walls and doorways, speak to one another, and they say, come, let us hear what is the message this man is bringing from the Lord. యెహోవా యొద్ద నుండి బయలుదేరి మాట ఇట్టిదో చూతుము రండి అని చెప్పుకొంచున్నారు. Then 31. 31. They will come to you. నా జనులు రాదగిన విధంగా వారిని ఎదుర్కొచ్చి people they'll sit before you as my people. నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని but they will not do them. వాటిని అనుసరించి ప్రవర్తింపరు. They have got their own desires which they go after their own money profit. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచురు గాని వారు హృదయము లాభమును అపేక్షించుచున్నది. but they like to listen to you. కానీ నీ మాటలు వినడానికి మాత్రం ఇష్టం. Verse 32, you're like a person who sings a beautiful song with a nice voice and plays well on an instrument. నీవు వారికి వాద్యం బాగా వాయించుచు మంచి స్వరం కలిగిన గాయకుడుగా ఉన్నావు. And they sit and hear your words but they will not do them. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. but one day it will happen. అయినను ఆ మాట నెరవేరును. They will know that a prophet had come into their midst. అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య నుండి నని వారు తెలుసుకొందురు. They won't know it now but one day they'll know it. వాళ్ళకి ఇప్పటికి తెలియదు కానీ తర్వాత తెలుస్తుంది. I said, Lord, that's enough for me. ఓ ప్రభువా ఇది చాలు నాకు. I don't want numbers. నాకు ఎంతమంది సంఖ్య ఉన్నారని కాదు. I want to build the church of Jesus Christ. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని నేను నిర్మించాలి. And I don't want to listen to father, mother, wife, children, brother, sister, nobody. నేను ఆ విషయంలో తల్లి కానీ తండ్రి కానీ అక్క చెల్లెలు కానీ భార్య కానీ పిల్లలు కానీ ఎవరి మాట వినను. So that is what I practiced and that is what I preach. కాబట్టి ఆ విధంగా నేను చేశాను అదే బోధిస్తున్నాను. I've never tried to please any human being. నేను ఏ ఒక్క మనుషుని కూడా సంతోషపెట్టగోరలేదు. They get offended, I say go. ఒకవేళ వాళ్ళు అభ్యంతర పడితే వెళ్ళిపో. We're not asking you to stay. నువ్వు ఇక్కడే ఉండాలని నేనేం అడగట్లేదు. Don't like my preaching, go. There are so many thousand churches, go there. నా బోధ మీకు ఇష్టం లేకపోతే కొన్ని వేల సంఘాలు ఉన్నాయి, వెళ్ళండి. We will preach discipleship. కానీ శిష్యత్వం గురించి మాత్రమే మేము బోధిస్తాం. Obeying all the commandments of Jesus Christ. యేసు ప్రభు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను గైకొనేలాగున. And we will teach that you must love Jesus more than your father, mother, wife, children, everybody. నీ తండ్రి కంటే భార్య కంటే పిల్ల కంటే అక్క చెల్లెలు అందరికంటే నీ ప్రాణము కంటే యేసు ప్రభువుని ప్రేమించాలి. Second condition of discipleship is Luke 14:27. శిష్యత్వానికి రెండో షరతు ఏంటంటే లూకా 14:27. You must love Jesus more than your own self. నీ ప్రాణము కంటే నువ్వు ఎక్కువగా యేసు ప్రభువుని ప్రేమించాలి. That means taking up the cross means what? ఇక్కడ సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటి? That means put yourself to death. నీ చిత్తాన్ని చంపివేయాలి. See, as all human beings, our self is on the throne. మనుషులుగా మనకు ఎలా ఉంటుందంటే మన చిత్తం అనేది సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. There is a throne in our heart. మన హృదయంలో ఒక సింహాసనం ఉంటుంది. And the king there is myself. దానికి రాజు ఎవరంటే నేనే, నా చిత్తం. And many people who accept Christ, అనేక మంది క్రీస్తుని అంగీకరించి కూడా they make Christ sit on a small chair on the side. పక్కన ఏదో ఒక చిన్న కుర్చీ వేసి క్రీస్తుని అక్కడ కూర్చోమంటారు. They are still on the throne. కానీ సింహాసనం మీద ఇళ్ళే కూర్చొని ఉంటారు. It's true. అది నిజం. You ask yourself. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. Many of you say you have accepted Christ in your heart. మీలో అనేక మంది మీ హృదయంలో క్రీస్తుని అంగీకరించామని చెప్తున్నారు. Is he on the throne or is he sitting on small chair on the side? ఆయన సింహాసనం మీద కూర్చున్నాడా పక్కన చిన్న కుర్చీ వేసుకొని కూర్చున్నాడా? That means, do you ask the Lord, say, Lord, what job you want me to take? దాని అర్థం ఏంటంటే ప్రభువా నేను ఏ ఉద్యోగం చేయాలని నువ్వు అనుకుంటున్నావు? I'll obey you. నీకు విధేయత Whom do చూపిస్తాను. you want me to marry? ప్రభువా నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు? నేను విధేయత చూపిస్తాను. How do you want me to spend my money? ఓ ప్రభువా నా డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలని మీరు What shall I అనుకుంటున్నారు? do? Where shall I go? ఓ ప్రభువా నేనేం చేయాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? Most believers never ask that. అనేక మంది విశ్వాసులు దీన్ని అడగనే అడగరు. Jesus is he's in the heart, but he's on a small chair. యేసు ప్రభు హృదయంలోనే ఉన్నాడు కానీ ఏదో చిన్న కుర్చీ మీద కూర్చొని But ఉన్నాడు. self is on the throne. కానీ స్వయం అనేది సింహాసనం మీద కూర్చొని I ఉంది. decide where I'm going to go. నేను ఎక్కడికి వెళ్ళాలో నేనే నిర్ణయం I తీసుకుంటాను. decide what job I'm going to take. అసలు ఏ ఉద్యోగం చేయాలో నేనే I నిర్ణయించుకుంటాను. decide
whom I'm going to marry. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి నేనే I నిర్ణయించుకుంటాను. decide what I do with the money I earn. నాకు వచ్చే ఆదాయంతో నేను ఎలా ఖర్చు పెట్టాలి నేనే If I నిర్ణయించుకుంటాను. go on a vacation, I decide where to go. కాబట్టి నేను వెకేషన్కి ఎక్కడికి వెళ్ళాలో నేనే నిర్ణయించుకుంటాను. I may, Jesus is in a small chair there, I may tell him, okay, I'm doing this. యేసు ప్రభు ఇటు చిన్న కుర్చీ మీద కూర్చున్నాడు కాబట్టి ఆయనకి చెప్పి చేస్తాను. That is how most believers are. అనేక మంది విశ్వాసులు ఆ విధంగా I ఉన్నారు. want to tell you, you're fooling yourself. నేను చెప్తున్నాను, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. Jesus will not sit in a small chair in your heart. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న కుర్చీ మీద కూర్చొని అలానే ఉండడు. You are imagining that he is there. నువ్వు అలా ఊహించుకుంటున్నావు ఆయన ఉన్నాడేమో అని. You either give him the throne or he will not come in at all. ఆయనకి సింహాసనం ఇవ్వాలి, లేనట్లయితే ఆయన లోపలికి రాడు. If you have not allowed Jesus to come and sit on the throne of your heart, నీ హృదయ సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభు కూర్చోటానికి నువ్వు ఆహ్వానించినట్లయితే, I want to tell you, you're fooling yourself that Christ is in your heart. కాబట్టి నేనేం చెప్తున్నానంటే క్రీస్తు మీ హృదయంలో ఉన్నాడని మిమ్మల్ని మీరు భ్రమపరుచుకుంటున్నారు. He will not sit on a small chair on the side. ఆయన ఏదో పక్కన ఒక చిన్న కుర్చీ వేసుకొని కూర్చోడు. What does take up the cross mean? సిలువను ఎత్తుకోవటం అంటే ఏంటి? You put yourself to death నీ చిత్తాన్ని నువ్వు చంపివేయటం, and put Christ on the throne. క్రీస్తును సింహాసనం మీద కూర్చోబెట్టడం. Have you done that? ఆ విధంగా మీరు చేశారా? Have you said to the Lord, Lord, whatever you want me to do, I'll do in my life. ఓ ప్రభువా, నా జీవితంలో నేను ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారో Everything చేస్తాను. in my life, నా జీవితం ప్రతి విషయంలో, whom I marry, what I do, నేను ఏం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, where I live, how I spend my money, నేను ఎక్కడ నివసించాలి, నా డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి, small decision, big decision, I want you to be Lord of my life. చిన్న నిర్ణయమైనా పెద్ద నిర్ణయమైనా నీవే నా జీవితంలో ప్రభువై ఉండాలి. That is disciple. ఆయనే శిష్యుడు. Others are not disciples. లేనట్లయితే మిగిలిన వాళ్ళు శిష్యులు They కాదు. just raise their hands. I want to go to heaven when I die. లేదంటే వాళ్ళు చేతులు ఎత్తి నేను చనిపోయినా పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను. You read the Gospels. మీరు సువార్తల్లో చదవండి. No, where did Jesus say, if you want to go to heaven, raise your hand? యేసు ప్రభు ఎక్కడైనా చెప్పాడా మీరు పరలోకం రావాలనుకుంటే మీ చేతులు పైకెత్తండి అని? లేదు. He always said, follow me. నన్ను వెంబడించడని మాత్రమే If you చెప్పాడు. want to come, follow me. మీరు రావాలంటే నన్ను వెంబడించండి. And the third condition, మూడో షరతు Luke 14:33. లూకా 14:33. You cannot be my disciple if you don't give up all your possessions. మీలో తనకు కలిగిందంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. What does that mean? ఏంటి దాని అర్థం? What are possessions? కలిగి ఉండటం అంటే ఏంటి? Possessions are things we hold very tight. మనం గట్టిగా పట్టుకొని ఉంటాం కొన్నిటిని. See, if I hold this, if this is my possession, నేను ఇది నాకు కలిగి ఉంది, I hold it tight. నేను గట్టిగా పట్టుకొని ఉన్నాను. This is mine. ఇది నాది. Nobody can take it. దీన్ని ఎవరు తీసుకోకూడదు. Even God cannot take it. దేవుడు కూడా దీన్ని తీసుకోవడానికి వీల్లేదు. This is mine. ఇది నాది. All earthly things that I have, ఈ భూ సంబంధమైన విషయాలు నాకు కలిగినవన్నీ these కూడా are mine. ఇవన్నీ నావే. What does it mean to give up this possession? మరి వీటిని విడిచిపెట్టడం అంటే ఏంటి? That means you open your palm. నీవు ఇలా అరచేతులు తెరుస్తావు. It is still there. అక్కడే ఉంది, ఇంకా It's still with me. నాతోనే ఉంది. But it's not my possession anymore. కానీ ఇది నేను గట్టిగా పట్టుకొని లేను. I have it, but I don't possess it. నేను కలిగి ఉన్నాను కానీ గట్టిగా పట్టుకొని లేను. That is the meaning of possession, possessing something and having something. కాబట్టి ఒకదాన్ని ఉంచుకోవటం వేరు, కలిగి ఉండటం వేరు. The Lord says you can have many things. నువ్వు అనేక విషయాలను కలిగి ఉండొచ్చు. You can have a house in your name. నీ పేరు మీద ఇల్లు ఉండొచ్చు. You can have a car. కారు ఉండొచ్చు నీకు. You can have many things. You can have money in your account. అనేక వస్తువులు నీకు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు నీ ఖాతాలో. Don't possess it as if it is all yours. అవన్నీ నీవే అన్నట్టుగా గట్టిగా పట్టుకొని ఉండొద్దు. Keep it in the open palm. అవి తెరచి ఉంచు. I remember when I got the first house, my father got a house for me for 50,000 rupees in Bangalore. బెంగళూరులో మొట్టమొదటిసారిగా మా తండ్రి ఒక 50,000 రూపాయలు పెట్టి మాకు ఇల్లు ఇవ్వటం గుర్తుంది. It's the first time in my life I had a house. నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక ఇల్లును కలిగి ఉన్నాను నేను. I said, Lord, I don't want to possess it. ఓ ప్రభువా, దాన్ని ఏదో నేను గట్టిగా పట్టుకోను. It is your house. ఇది నీదే. It's in my name. నా పేరు మీద ఉంది కానీ In the registrar's office it is my name. రిజిస్టర్ ఆఫీస్ లో చూస్తే నా పేరే ఉంటుంది. The sale deed is my name. ఆ సేల్ డీడ్ కూడా నా పేరు మీద ఉంటుంది. It's not my house. కానీ అది నా ఇల్లు కాదు. From the first day, మొట్టమొదటి రోజు నుంచి కూడా my wife and I said, నా భార్య నేను చెప్పాం, this is not our house. ఇది మన ఇల్లు కాదు. This is God's house. ఇది దేవుని ఇల్లు. We will use it to serve the Lord. దీన్ని మనం ఉపయోగించుకుంటాం, దేవుని సేవ చేస్తాం. And 3 years later, 3 సంవత్సరాల తర్వాత CFC was born there. CFC అక్కడ ప్రారంభించబడింది. And for 6 years we met in that house. 6 సంవత్సరాలు ఆ ఇంట్లోనే మేము కూడుకున్నాం. We used to have 3-4 meetings a week.
వారానికి 3-4 మీటింగులు ఉండేవి. Was it convenient for us? అంటే అది మాకు సౌకర్యంగా ఉండేది ఆ విధంగా? Not at all. కాదు. We had to rearrange the house every time we had a meeting. మీటింగ్ ఉన్న ప్రతిసారి కూడా మేము ఏర్పాటు చేయాల్సి వచ్చేది. We had 3 small children. 3 చిన్న బిడ్డలు ఉన్నారు మాకు. Youngest was 6 months old. అప్పటికి చిన్నవాడు 6 నెలలే. And the oldest is about 6 or 7 years old. పెద్దవానికి 6-7 సంవత్సరాలు. And my wife had to, we were not very rich also. మేము ధనవంతులం కూడా కాదు. We were poor. మేము పేదవాళ్ళంగా ఉన్నాం. But we were happy. కానీ మేము సంతోషంగా ఉన్నాం. Lord, you have given us a great honor. ఓ ప్రభువా, మాకు ఎంతో ఘనతను మీరు ఇచ్చారు. That in our house, మా ఇంట్లో, it's actually your house, ఇది నీ ఇల్లే, you are building your church. నీ సంఘాన్ని కూడా ఈ ఇంట్లోనే కడుతున్నావు. And you have given us the honor of serving your people. నీ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చావు. So even though it was very difficult, it was very difficult for my wife. నా భార్యకి ఎంతో కష్టమయ్యేది అది. So many times she had to feed people who would not eat, no food for her. అనేక సార్లు No food for her because so many strangers will come and we had to help them. ఎంతో మంది వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఆహారం ఇవ్వాల్సి వచ్చేది. తినడానికి ఆమెకు తిండి ఉండేది కాదు. But she didn't die. కానీ ఆమె చనిపోలేదు. It's all right, even if you don't eat much, it's okay. మనం ఎక్కువగా తినపోయినా సరే. And we had these small children. చిన్న బిడ్డలు ఉన్నారు. And as these children grew up, పిల్లలు పెరిగే కొద్దీ they became so happy. వాళ్ళు ఎంతో సంతోషంగా పెరిగారు. That we can have a meeting in our house. మన ఇంట్లోనే మీటింగ్ ఉంది. This is God's house. ఇది దేవుని ఇల్లు. And all our 4 children మా 4 పిల్లలు కూడా grew up like that. ఆ విధంగా ఆ వాతావరణంలో పెరిగారు. And they are following the Lord today. ఇప్పుడు వాళ్ళు ప్రభువుని వెంబడిస్తున్నారు. All 4 of them. 4 కూడా. They saw we did not live for money. మేము డబ్బు కోసం జీవించినట్లు వాళ్ళు చూడలేదు. We did not live for comfort. మేము ఏదో సౌకర్యంగా జీవించినట్లు వారు చూడలేదు. We did not live for name or fame or anything. ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం మేము జీవించడం వారు చూడలేదు. We lived to make disciples and build the church. శిష్యులుగా చేయటం, సంఘాన్ని నిర్మించడం కోసమే జీవించినట్లు వాళ్ళు చూశారు. So my father couldn't understand it all because in the beginning we were still meeting in the house in a small group. There was no CFC church anywhere else in the world. కాబట్టి మా నాన్నకి అర్థం కాలేదు. మేము ఒక చిన్న గదిలోనే 10 మందిని కూడుకునే వాళ్ళం. అప్పుడు CFC సంఘం కూడా ఎక్కడా లేదు. My father died and he is gone to be with the Lord. తర్వాత మా నాన్నగారు చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళారు. But one of the last things he did, కానీ చివరి సంగతి ఆయన చేసింది ఏంటంటే, he said there is a plot of land I have there, I'll give it to you for the church. కాబట్టి ఒక ప్లాట్ ఉంది నా పేరు మీద, అది మీ సంఘానికి ఇస్తాను. That is our first church building was built there in DaCosta Square. DaCosta Square లో మా మొట్టమొదటి సంఘ భవనం అక్కడ నిర్మించబడింది. That was the land that he had got. అది ఆయన స్థలమే. So he understood little bit, but he still thought I was foolish not to go around the world preaching. ఆయనకి కొంత అర్థమైంది, కానీ అయినా కానీ నేను బుద్ధిహీనంగా చేస్తున్నానేమో, మొత్తం తిరగకుండా అని అనుకున్నాడు. Today he's in heaven. ఈ రోజు ఆయన పరలోకంలో ఉన్నాడు. I don't know whether they can see down on earth from there. అంటే వాళ్ళు అక్కడి నుంచి అసలు ఈ భూమిని చూడగలరో లేదో నాకు తెలియదు. But if my father can see today, ఒకవేళ మా నాన్న ఈ రోజు చూడగలిగితే, he'll say, son, you were right. నువ్వు చేసిందే కరెక్ట్. What you chose was absolutely right. నువ్వు ఏదైతే ఏర్పరచుకున్నావో అదే సరి అయింది. Not to become a big famous speaker. ఏదో పేరు ప్రఖ్యాతులు కలిగిన బోధకుడు కావటం కాదు. Now that I am with Jesus, ఇప్పుడు నేను యేసుతో ఉన్నాను. I can see that building the church is the most important thing on earth. కాబట్టి ఈ భూమి మీద చేయదగిన అతి గొప్ప పని ఏంటంటే ప్రభు యొక్క సంఘాన్ని నిర్మించటమే. And one day you and I will stand before the Lord. ఒక రోజు నీవు నేను కూడా ప్రభు ఎదుట నిలబడబోతున్నాం. And you will also discover నీవు కూడా కనుక్కుంటావు అప్పటికి, that the most important work you can do for God in your life is to build the church of నీ Jesus జీవితంలో Christ. దేవుని కోసం చేయదగిన అతి గొప్ప పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని నిర్మించటం. If I were living in Noah's time, నోవహు సమయంలో ఒకవేళ నేను ఉండుంటే, I would have spent all my time and energy and money building the ark. నా సమయము, నా శక్తి, నా డబ్బులంతా కూడా ఆ ఓడ నిర్మించడానికే ఖర్చు Because I know పెట్టేవాడిని. this is the only thing that will remain. ఎందుకంటే మిగిలేది ఇది ఒకటే. But I am not living in Noah's time. కానీ నోవహు సమయంలో నేను I జీవించలేదు, am living now. నేను ఇప్పుడు జీవిస్తున్నాను. So I know the only thing that will remain is the church of Jesus Christ. కాబట్టి చివరికి మిగిలేది ఒకే ఒక్కటి, అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం. Church means not just somebody who says I accept the Lord. ఆ సంఘం అంటే ఏదో ఎవరో వచ్చి నేను ప్రభువుని అంగీకరించాను Those who చెప్పడం are కాదు. disciples, వాళ్ళు ఎవరైతే శిష్యులుగా ఉంటారో, removed self from the throne, ఎవరైతే సింహాసనం నుండి స్వయాన్ని తీసివేస్తారో, and Jesus is there. యేసు మాత్రమే ఉంటాడు. Not father, mother, wife, children, not job, not possession. తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, పిల్లలు, ఉద్యోగం, సంపద, ఇదంతా కాదు. I love all of them, but Christ is Lord of my life. వాళ్ళందరినీ నేను ప్రేమిస్తాను, కానీ క్రీస్తు మాత్రమే నాకు ప్రభువు. It was like that when we started CFC 43 years ago. 43 సంవత్సరాల క్రితం CFC ప్రారంభించినప్పుడు ఆ విధంగా ఉండేవాళ్ళం.
We have not backslidden. I am like that even today. ఈ రోజు కూడా నేను అలానే ఉన్నాను, వెనక్కి దిగజారిపోలేదు. Christ is Lord of my life. నా జీవితంలో క్రీస్తే ప్రభువుగా ఉన్నాడు. I always tell my wife, you are always number 2. నా భార్యకి నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు రెండవ స్థానం నా జీవితంలో. First is Christ. మొట్టమొదటి స్థానం క్రీస్తుకే. It was like that when we got married 50 years ago. It's like that today. 50 సంవత్సరాల క్రితం మాకు పెళ్ళైనప్పుడు అలానే ఉంది, ఇప్పుడు కూడా అలానే And I ఉన్నాం. tell her also. ఆమె కూడా అదేనే I చెప్తుంది. don't want to be first in your life. I want to be second. నీ జీవితంలో నేను మొట్టమొదటిగా వాడిగా ఉండాలనుకోవట్లేదు, రెండో వాడిగా ఉంటాను. Christ must be first in your life. నీ జీవితంలో క్రీస్తు మొట్టమొదటి వాడిగా ఉండాలి. I tell my children. నా పిల్లలకు కూడా అదే I don't చెప్తాను. want you to love me more than Christ. You love Christ, then only you love me. క్రీస్తు కంటే మీరు నన్ను ఎక్కువగా ప్రేమించొద్దు, మొట్టమొదటి క్రీస్తుని ప్రేమించండి, తర్వాత నన్ను ప్రేమించండి. Because I want all my 4 sons to be disciples. ఎందుకంటే నా 4 పిల్లలు కూడా శిష్యులుగా ఉండాలి. That is what I teach my grandchildren also. నా మనవళ్ళకు కూడా అదే చెప్తాను నేను. My dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, This is what it means to be a true disciple of Jesus Christ. యేసు ప్రభు యొక్క నిజమైన శిష్యులుగా ఉండటం అంటే And ఇదే. if you live like this, ఈ విధంగా మీరు జీవిస్తుంటే when Christ comes back one of these days, ఈ రోజుల్లో క్రీస్తు వచ్చినప్పుడు he will say to you, ఆయన మీతో చెప్తాడు, well done, బలా good and faithful servant. నమ్మకమైన మంచి దాసుడా, Come into my kingdom. నా రాజ్యంలోనికి ప్రవేశించు. Do you want to hear that? దాన్ని మీరు ఎలా అనుకుంటున్నారా? I want to hear that. దాన్ని నేను వినాలనుకుంటున్నాను. Make that the passion of your life. కాబట్టి నీ జీవితంలో దాన్ని ఒక అనురక్తిగా కలిగి ఉండు. Lord, I want to hear that in the final day. ఓ ప్రభువా, తీర్పు దినం దాన్ని నేను వినాలి. I don't care what people call me. Let them call me the devil. ప్రజలు నన్ను ఏం పిలిచినా పర్లేదు, దయ్యం అని పిలవనివ్వండి. Let them call me false teacher, evil, whatever, anything. తప్పుడు బోధకుడు, చెడ్డవాడు అని ఏదైనా పిలవనివ్వు. One word from you is enough. ప్రభువా, నీ నోటి నుంచి వచ్చే ఒక్క మాట నాకు చాలు. You are pleased with my life. నా జీవితాన్ని బట్టి నువ్వు సంతోషిస్తే చాలు. Let's live for that. ఆ విధంగా మనం That is జీవిద్దాం. how we can be disciples of Jesus. ఆ విధంగా మనం యేసు ప్రభు యొక్క శిష్యులంగా కాగలము. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, please help us to take these things seriously, ఓ ప్రభువా, ఈ విషయాలను మేము ఎంతో తీవ్రంగా తీసుకోవటానికి సహాయం so that చేయండి. we can live for your glory all the days of our life. ఆ విధంగా మా జీవితాంతం కూడా మీ మహిమ కొరకు మేము జీవించలాగున We pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.